గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు డాక్టర్ సౌమ్య మిశ్రా గారు, డైరెక్టర్ జనరల్ జైల్స్ డిపార్ట్మెంట్. జైలు అనేది ఆశ్రమంగా మార్చాలి, ఆ పేరే ఆశ్రమం పెడదామని ఎందుకు అనుకో. అండ్ ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత, ప్రయత్నం చేసిన తర్వాత, ఇఫ్ దెర్ ఈస్ చేంజ్, దెన్ వాట్ మోర్ కెన్ బి ఎక్స్పెక్ట్. ఏం ఛాలెంజ్ ఏమొచ్చింది? మహాత్మా గాంధీది ఉంది కదా, హేట్ ద క్రైమ్ నాట్ ద క్రిమినల్. కానీ ఒక్కొక్క ప్రోగ్రామ్ తీసుకుంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కనిపిస్తున్నాయి. రిఫార్మేషన్, రీహాబిలిటేషన్ అండ్ అల్టిమేట్లీ సొసైటీలో రీఇంటిగ్రేషన్, దాని మీద ఫోకస్ వచ్చింది. సెంట్రల్ ప్రిజన్స్లో చెంచల్గూడ, చెల్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్లో 4 డీ-అడిక్షన్ సెంటర్స్ ఓపెన్ చేశాను. ఫీల్ ద జైల్ అనే కాన్సెప్ట్ వచ్చి చూసిన తర్వాత అరే ఇలాగా కన్ఫైన్మెంట్లో ఉండకూడదు అని మన పీపుల్ విల్ హ్యావ్ దట్ ఫీలింగ్, ఎస్పెషల్లీ యూత్. వాళ్ళ ఫ్యామిలీని పిలిపించి వాళ్ళతో మాట్లాడించి 10 to 15 years నేను బయట ఉండి తర్వాత నేను జైల్ గేట్ నుంచి బయటకు వెళ్తే సమ్ ఫెమిలియర్ ఫేస్, సమ్ పర్సన్, ఎవరు కేరింగ్ ఫేస్ నా ముందు ఉండాలి. సాలార్ జంగ్ మ్యూజియం తర్వాత హైదరాబాద్లో ఇప్పుడు జైల్స్ మ్యూజియం. దెన్ నేను అనుకున్నాను తెలంగాణలో వీ హ్యావ్ సచ్ రిచ్ హిస్టరీ అబౌట్ ప్రిజన్స్. తెలంగాణలో కూడా ఒక కాలపని జైలు ఉండేది. వాళ్ళకి బయటకు వచ్చాక టెక్నాలజీ ఏఏ మీద కానీ డ్రోన్ టెక్నాలజీ మీద వాళ్ళకు కూడా నేర్పుతారా? వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, వాళ్ళకు లైవ్లీహుడ్ స్కిల్స్, వొకేషనల్ స్కిల్స్ ఇవ్వకపోతే బయటికి వెళ్ళి ఏం చేస్తారు? వచ్చినప్పుడు థమ్ సైన్ చేసుకుని వచ్చినా సరే, వెళ్ళినప్పుడు కనీసం పేరు రాసుకుని వెళ్ళాలి. జైల్ డిపార్ట్మెంట్లో ఇంతవరకు మేల్ ఉన్నదో ఫిమేల్ ఎవరు లేరు. ప్రిజన్ డిపార్ట్మెంట్ ఏం ఉండాలి? టు క్లోజ్ ప్రిజన్స్, దెన్ ఓన్లీ అవర్ డిపార్ట్మెంట్ విల్ బి సక్సెస్ఫుల్. Everybody listen, he's on a mission, you can never stop him. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు డాక్టర్ సౌమ్య మిశ్రా గారు, డైరెక్టర్ జనరల్ జైల్స్ డిపార్ట్మెంట్. ఆవిడకి ది బెస్ట్ అన్న కన్నా ఇన్నోవేటింగ్ ఆఫీసర్ అంటే కరెక్ట్గా సూటబుల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడ పనిచేసినా ఆమెది ఒక ఫుట్ మార్క్ ఉండాలనే విధంగా చూస్తారు. సాధారణంగా ఫుట్ మార్క్ అంటే తనకు వ్యక్తిగతంగా కాకుండా సొసైటీకి పనికొచ్చే విధంగా చేయడంలో ఆమెకు ఒక మార్క్ ఉంది. విజయవాడ అవ్వచ్చు, కరీంనగర్ అవ్వచ్చు, విజయనగర్ అవ్వచ్చు, సైబరాబాద్ అవ్వచ్చు, వరంగల్ అవ్వచ్చు, ఎక్కడైనా ఆవిడ కనిపిస్తుంటుంది మార్క్. ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ జైల్స్ డిపార్ట్మెంట్. జైల్స్ డిపార్ట్మెంటే అందరూ జైల్స్, కారాగారాలు కొడతారు, తిడతారు అనే భావనలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడ మొత్తం డోర్స్ ఓపెన్ చేశారు. ఫీల్ ప్రిజన్, ప్రతి ఒక్కరు కూడా జైల్లోకి రావచ్చు, చూడొచ్చు. ఆ ఫీలింగ్ రావాలంటే కేవలం 500 రూపాయలు పెట్టి జైల్లో ఉండొచ్చు. ఇది కొత్త కాన్సెప్ట్. అదొకటే కాకుండా జైల్స్ మ్యూజియం, అంటే గత జైలు ఎలాగుండేవి, ప్రస్తుతం జైలు ఎలాగుంది, జైలు చరిత్ర ఏంటి అని చెప్పడానికి కూడా ఒక మ్యూజియం పెట్టారు. ఇవన్నీ కూడా జైల్ డిపార్ట్మెంట్ని ఎలివేషన్ చేయడంతో పాటు అందులో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి మోటివేషన్ చేయడం, వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చాక వాళ్ళకు తన కాలం మీద నిలబడడం, జైలుకి వెళ్ళి వచ్చాం కదా అనే ఒక సిగ్మా కాకుండా అదొక గౌరవంగా చూడాలి అనే ఆవిడకి చేశారు. దీనికి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలని చెప్పడంలో ఆవిడ ఉంది. కేవలం జైల్లో పనిచేసి జైల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కాకుండా జైల్ డిపార్ట్మెంట్ని ఒక ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్గా చేయడంలో కూడా ఆవిడ మార్క్ ఉంది. అసలు ఇన్నోవేషన్ ఎందుకు చేసుకొచ్చారు, ఆవిడ జైల్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఆవిడ కొంచెం ఛాలెంజ్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు అనే విషయాన్ని మేడం నోటి తెలుసుకుంటాం. మేడం నమస్తే. మేడం నమస్తే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ మేడం. జైల్ డిపార్ట్మెంట్ ఒకప్పుడు జైలు వేరు, ఇప్పుడు జైల్స్ వేరేంటి, ఇదంతా ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది. ఒకప్పుడు జైలు అనగానే ఒక చీకటి గది, వాళ్ళకి ఏదో సిల్వర్ ప్లేట్లు ఇచ్చేవారు, ఏవో రకరకాలు జరిగేవి. తర్వాత వచ్చిన ఆఫీసర్లకు దాన్ని కొంత మోడిఫికేషన్ చేసుకొచ్చారు. మీరు ఆ లెగసీని మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ రాగానే జైల్ డిపార్ట్మెంట్లో ఒక స్టేజ్ ఉంది, బాగుంది. కానీ ఇంకా ఏం ఛాలెంజ్ వచ్చాయి, దాన్ని ఫీల్ ద జైల్ అని, జైల్ మ్యూజియం అని, జైల్లో పెట్రోల్ పంపులని, జైలు పక్కన చెరువులు కూడా అడాప్ట్ చేసుకోవడం,
ఇవన్నీ ఎందుకు చేయడం వల్ల అంటే జైలు డిపార్ట్మెంట్కి ఇంపార్టెంట్ ఇవ్వాలమా, లేదు వచ్చిన ఖైదీలందరూ కూడా మేము ఇంతకాలం అసలు జైలు కాదు ఇది ఒక ఆశ్రమంలో ఉన్నామన్న ఫీలింగ్ కల్పించడానికి ఇవన్నీ చేసుకోవచ్చు? అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రిజన్కి వచ్చాను. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు క్రిమినల్స్కి పట్టుకోవడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, ఛార్జ్ షీట్ చేయడం, చట్టం ప్రకారం బిగ్గెస్ట్ హైయెస్ట్ పనిష్మెంట్ ఎలాగా ఇవ్వాలి అని ఇవి అన్నీ చూసాము. సో ప్రిజన్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత అది కంప్లీట్లీ డిఫరెంట్ యాటిట్యూడ్, హ్యూమనిటేరియన్ యాటిట్యూడ్. క్రిమినల్స్కు ఎలాగా మార్చేయాలి, వాళ్ళకు పాజిటివ్ మైండ్ ఎలాగా రావాలి, వాళ్ళ క్రిమినల్ టెండెన్సీస్ మార్చేసి వాళ్ళు పాజిటివ్ ప్రొడక్టివ్ సిటిజన్ లాగా ఉండాలి, ఇవి అని యాటిట్యూడ్. లో అయితే జైల్లో పంపించాలి వీడికి అవును అనే కోపం ఉంటుంది. ఇప్పుడు వీడు మార్చడం అనేది ఒక టాస్క్. అవును, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. అంటే గోడ అటు గోడ ఇటు. సో అందులో పంపిన వాళ్ళందరూ కూడా మీ చేతుల్లో వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి. కొంతమంది ఉన్నారు. సో హ్యూమనిటేరియన్ అప్రోచ్ వచ్చింది. వాళ్ళకి ఎలాగా చేంజెస్ తీసుకురావాలి, రిఫార్మేషన్, రీహాబిలిటేషన్ అండ్ అల్టిమేట్లీ సొసైటీలో రీఇంటిగ్రేషన్, దాని మీద ఫోకస్ వచ్చింది. ఓకే, మీరు చార్జ్ తీసుకున్న తర్వాత అన్ని జైలు చూశారు, మీకు మెయిన్ ఛాలెంజ్ ఏం వచ్చిందండి? అప్పటికి డెవలప్మెంట్ అయింది. నేను వెళ్ళినప్పుడు ఆశ్రమవాసి, ఇప్పుడు మేము ఆశ్రమవాసి అని చెప్తాము మా ప్రిజనర్స్కి, వాళ్ళతో మాట్లాడినా నేను కూడా రియలైజ్ అయ్యాను దట్ ఆల్ ఆర్ నాట్ క్రిమినల్ మైండెడ్. అంటే కొంతమంది హ్యాబిచువల్ ఉన్నారు తప్పకుండా, బట్ కొంతమంది చాలామంది వాళ్ళు కోపంగా వచ్చి లేకపోతే వాళ్ళు ఇమోషనల్ సిచ్యువేషన్లో ఆర్ సమ్ అదర్ సర్కమ్స్టాన్సెస్కు సడన్ ప్రొవొకేషన్తో ఏదో తప్పు చేశారు, బట్ దే ఆర్ రిపెంటింగ్ అండ్ వాళ్ళు మారాలి అని వాళ్ళకు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ కూడా ఉంది. సో వీళ్ళకు హెల్ప్ చేస్తే అల్టిమేట్లీ వీళ్ళు చేంజ్ అయిపోతే, మాకు అసలు క్రిమినల్స్ ఉండకపోతే క్రైమ్ కూడా తగ్గుతుంది సొసైటీలో. సో ఆ ఐడియా నాకు వచ్చింది. ఆల్రెడీ నా ముందు కూడా తెలంగాణ ప్రిజన్స్ బాగానే చేశారు ఈ రిఫార్మేషన్, రీహాబిలిటేషన్, బట్ కొంత గ్యాప్ వచ్చింది మధ్యలో. సో ఆ గ్యాప్లో మళ్ళీ దానికి స్ట్రెంథన్ చేయాలి, ఇంకా కొత్త ఎలాగ తీసుకొస్తే. ఇది మెయిన్ థింగ్ ఈజ్ ప్రిజన్ ఒక కన్ఫైన్డ్ స్పేస్ కాదు, ఒక కన్ఫైన్మెంట్ పనిష్మెంట్ ప్లేస్ కాదు. ఇది ఆల్సో అ ప్లేస్ వేర్ అ పర్సన్, ఒక నెగటివ్ పర్సన్ ఆర్ అ క్రిమినల్ మైండెడ్ పర్సన్ చేంజ్ చేసుకుని పాజిటివ్ తీసుకురావచ్చు. సో రిఫర్మేషన్, రీహాబిలిటేషన్ కూడా చేసుకోవచ్చు అని ఆ ఐడియా వచ్చింది. అండ్ ఆల్సో నేను చూశాను అక్కడ చేసిన తర్వాత ఎలాగా మార్పు వచ్చింది క్రిమినల్స్ మధ్యలో. అది చూసిన తర్వాత నాకు కూడా దాని మీద దట్ మహాత్మా గాంధీది ఉంది కదా, హేట్ ద క్రైమ్ నాట్ ద క్రిమినల్, దానికి ఏ ఇంపార్టెన్స్ ఉంది నాకు కూడా రియలైజేషన్ వచ్చింది. ఓకే, కానీ జైలు అనేది ఆశ్రమంగా మార్చాలి, ఆ పేరే ఆశ్రమాన్ని పెడదామని ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే వాళ్ళకు కంటిన్యూస్లీ ఏదో తప్పు చేశారు, మేము కూడా తప్పు చేస్తాము, బట్ అది చిన్న తప్పు, లీగలీ కాదు. సో మేము సెకండ్ ఛాన్స్ ఇస్తాము, థర్డ్ ఛాన్స్ ఇస్తాము. సో వాళ్ళకు కూడా దే ఆల్సో హ్యావ్ ఎ రైట్ ఫర్ సెకండ్ ఛాన్స్. అండ్ ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత, ప్రయత్నం చేసిన తర్వాత, ఇఫ్ దెర్ ఈస్ చేంజ్, దెన్ వాట్ మోర్ కెన్ బి ఎక్స్పెక్ట్. ఒక క్రిమినల్కు మీరు మంచి పర్సన్ చేసేస్తారు, మళ్ళీ అతను సొసైటీకి వెళ్ళిన తర్వాత ఆ క్రైమ్ చేయకుండా ఉంటే, దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ప్రిజన్ కదా. ప్రిజన్ ఎయిమ్ ఈజ్ నో రిపీట్ ఆఫెండర్స్. ఒక్కసారి ఆఫెన్స్ చేసి ప్రిజన్ వచ్చిన తర్వాత అతను చేంజ్ అయ్యి వెళ్ళిపోవాలి. సో ఇట్ ఈస్ లైక్ డర్టీ థింగ్ వస్తుంది, దానికి క్లీన్ చేసి మీరు పంపిస్తే అది మళ్ళీ సొసైటీ, సమాజంకి మంచిగా ఉంటుంది. కాన్సెప్ట్ మంచిదే కానండి, రిపీట్ అఫెండర్స్ ఉంటారు, హ్యాబిచువల్ అఫెండర్, వాడు రెగ్యులర్గా వస్తుంటారు, వాళ్ళ పట్ల మీ ఫోకస్ ఎలాగ ఉంటుంది? రిపీట్ ఆఫెండర్స్కు కూడా వీ ట్రై టు చేంజ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది రిపీట్ ఆఫెండర్స్ కూడా చేంజ్ అయ్యారు. సో వాళ్ళు కాగ్నిటివ్ థెరపీ ప్రోగ్రామ్ పెడతాము, వాళ్ళ మెంటల్ హెల్త్. సో తెలంగాణ ప్రిజన్స్లో నేను కూడా స్టడీ చేశాను, ఎందుకంటే మా మెయిన్ ఎయిమ్ ఈజ్ టు రిడ్యూస్ రెసిడివిజం. రెసిడివిజం అంటే రిపీట్ ఆఫెండర్స్ కాకుండా, రిపీట్ ఆఫెన్స్ కాకుండా ఉండాలి, దట్ ఈస్ హ్యాబిచువల్ కాకుండా ఉండాలి. సో లాస్ట్ ఇయర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మాకు 44,000 ప్రిజనర్స్ వచ్చి వెళ్ళారు తెలంగాణ ప్రిజన్స్కి ఒక సంవత్సరంలో. 1 year లో 44,000 వచ్చి వెళ్ళారు, వచ్చారు వెళ్ళారు. 44లో ఎంతమంది? అరౌండ్ 2,000 ఉన్నారు. సో దట్ ఈస్ లెస్. రెసిడివిజం ఈజ్ లెస్, దట్ షోస్. సో వాళ్ళ మీద కూడా, హ్యాబిచువల్ మీద కూడా మేము కన్సన్ట్రేట్ చేస్తాము, అండ్ ఫస్ట్ టైమర్స్కు కూడా మేము చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్, జస్ట్ 4
4.5% అలాగా హ్యాబిచువల్ ఉంటారు. రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అంతా ఫస్ట్ టైం అఫెండర్స్ అవుతారు. దట్ జైల్ డిపార్ట్మెంట్ మీరు చార్జ్ తీసుకున్న తర్వాత ఆశ్రమం పేరు మార్చాలి 2000 నేను ఆశ్రమం ఉండేది ఉండేది, కానీ కొంచెం ఎక్కువ దాన్ని స్ట్రాంగ్ చేశారు మీరు. తర్వాత 44,000 వాళ్ళు 2,000 అభిరుచులు కాబట్టి వాళ్ళు కూడా చేంజ్ చేయాలని చూసారు. అవును అవును. కానీ ఒక్కొక్క ప్రోగ్రామ్ తీసుకుంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కనిపిస్తున్నాయి మీ పేరు. ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు తెలుసు ఒక డ్రగ్ మీద డ్రైవ్ చేశాను, అవును. బాగా డ్రైవ్ చేశారు. అండ్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ ఆల్సో. చాలా రెలవెంట్ టాపిక్ అది. సో నేను అనుకున్నాను వాళ్ళు అంతా డ్రగ్ డీలర్స్ యాజ్ వెల్ యాజ్ డ్రగ్ అబ్యూజర్స్ ఇద్దరికి పంపిస్తున్నారు ప్రిజన్కి. మళ్ళీ ఇక్కడ వాళ్ళకు ఏమి ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు స్పెసిఫిక్గా. సో లక్కీలీ ఒక నాకు తెలిసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది, నషాముక్తి భారత్ అభియాన్. దాని కింద ప్రిజన్ కన్ఫైన్డ్ స్పేస్లో వాళ్ళు శాంక్షన్ చేస్తున్నారు డి అడిక్షన్ సెంటర్స్. సో ఈ స్కీమ్ పాత స్కీమ్, బట్ నోబడి వాజ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్. నేను ఫస్ట్ టైం తెలంగాణ ప్రిజన్లో 4 సెంట్రల్ ప్రిజన్స్లో చెంచల్గూడ, చెల్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్లో 4 డి అడిక్షన్ సెంటర్స్ ఓపెన్ చేశాను. నివృత్తి సెంటర్ అని వాళ్ళకి పేరు పెట్టాను. సో నేను పర్సనలీ దాంట్లో ఒక సోషల్ వర్కర్, సైకాలజిస్ట్, పియర్ గ్రూప్ ఇలాగా ఉన్నారు, అకౌంటెంట్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్. పర్సనలీ నేను రిక్రూట్ చేశాను వాళ్ళకి ఇంటర్వ్యూ చేసుకుని. అండ్ ఐ హ్యావ్ గాట్ బెస్ట్ స్టాఫ్ మాకు వచ్చారు. సో ఈచ్ సెంటర్లో 7 స్టాఫ్ ఉన్నారు. అండ్ వాళ్ళు దే స్టార్టెడ్ ఫంక్షనింగ్ అండ్ ఇట్ వాస్ సో గుడ్ దట్ ఆంధ్రప్రదేశ్ మా మోడల్ చూసుకుని వాళ్ళు కూడా చేశారు. ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే నివృత్తి కాన్సెప్ట్ ఈస్ డి అడిక్షన్ సెంటర్స్ ఇన్సైడ్ ప్రిజన్స్. బికాజ్ ప్రిజనర్స్ మేము డి అడిక్షన్ చేయడానికి, వాళ్ళకు అడిక్షన్ నుంచి బయటికి తీయటానికి వీ కాంట్ టేక్ దెమ్ అవుట్ సైడ్ మాకు ఉన్నాయి రీహాబిలిటేషన్ సెంటర్స్, డి అడిక్షన్ సెంటర్స్. ప్రిజన్ లోపల స్పెసిఫికలీ ఓన్లీ ఫర్ డ్రగ్ అబ్యూజర్స్ అలాగా లేదు. ఇంతకు ముందు ఇన్పుట్స్ ఎలాగుండే చాలా బాగుంది. నేను దాని తర్వాత ఒక ఇంపాక్ట్ స్టడీ కూడా చేశాను విత్ ద హెల్ప్ ఆఫ్ అప్కా. అంటే మాకు ఆల్ సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఒక ప్రిజన్ అకాడమీ ఉంది వెల్లూర్, తమిళనాడులో. అక్కడ ఒక ప్రొఫెసర్ ప్లస్ మేము కలిసి అది ఒక స్టడీ చేశాము. స్టడీలో మంచి రిజల్ట్స్ వచ్చాయి. దట్ దే ఆర్ సాటిస్ఫైడ్ దట్ ఆల్మోస్ట్ 67% దే వాంట్ టు కంటిన్యూ దిస్. అండ్ 2 టెస్టిమోనియల్ ఇట్ వాస్ సో గుడ్. ఒక పర్సన్కు బెయిల్ వచ్చిన తర్వాత కూడా 30 days మేము పెట్టాము. సో యాజ్ పర్ WHO స్టాండర్డ్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్, అసిస్ట్ అని ఒక స్కేల్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు పెట్టి చూస్తారు వాళ్ళ అడిక్షన్ రేట్ ఎంత ఉంది అండ్ ఆల్ దట్. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ మన దగ్గర. సో దాంట్లో ఒక పర్సన్ 30 days ఫస్ట్ మినిమం ఉండాలి దిస్ కోర్స్. సో అతను బెయిల్ వచ్చినా సరే పోలేదు. ఇంకొక పర్సన్ చెప్పారు దట్ నాకు ఇదే ఫెసిలిటీ ప్రిజన్లో ఇప్పుడు ఏమి ఇస్తున్నారు మీరు, ఇంతకు ముందు వచ్చి ఉంటే నేను 5 years క్రితం ఇది ఐ వుడ్ హ్యావ్ మానేసి ఉంటాను అని చెప్పారు. సో దీస్ సార్ట్ ఆఫ్ టెస్టిమోనియల్స్ గివ్ అస్ స్ట్రెంగ్త్ అండ్ వ్యాలిడేట్ దట్ మేము ఏం చేస్తున్నామో మా ఎఫర్ట్స్ సరిగా ఉంది అని. ఇన్ఫ్యాక్ట్ మాకు న్యూజిలాండ్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇంటర్నేషనల్ కరెక్షన్ అండ్ ప్రిజన్ అసోసియేషన్, న్యూయార్క్ బేస్డ్. వాళ్ళు మాకు ప్రజెంట్ చేయడానికి పిలిపించారు. న్యూజిలాండ్లో వెళ్ళి మేము ఆక్లాండ్లో ఈ పేపర్ ప్రజెంట్ చేసాము, రీసెర్చ్ పేపర్, ఇంపాక్ట్ స్టడీ ఆన్ నివృత్తి సెంటర్స్. సో ఇట్ వాజ్ వెల్ అప్రిషియేటెడ్. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను దానికి ఫర్దర్ కంటిన్యూ చేస్తున్నాం. జైల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించడం అనేది గత ప్రభుత్వాలు, గత జైలు డిపార్ట్మెంట్ చేస్తుంది. మీరు వాళ్ళకి అదే ఉద్యోగం కాకుండా వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎక్యూజ్డ్ మారుతాడు అని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ బాండ్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సోషల్ బాండ్స్ మాకు. మీరు ఓన్లీ అతనికి చేస్తే ఐసోలేటెడ్గా దట్ ఇంపాక్ట్ విల్ నాట్ బి దేర్. ఎప్పుడు కూడా నేను ఫ్యామిలీకి ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకని ములాఖాత్లో అయినా సరే, ఈవెన్ దోస్ పీపుల్ వాళ్ళ ఫ్యామిలీ దూరం ఉన్నప్పుడు కూడా ఐ గివ్ దెమ్ వీడియో కాల్స్ అండ్ ఆల్ దాట్. సో ఆ టచ్ అది ఉండాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ప్రిజన్లో మేము లోన్ కూడా ఇస్తాము. ఆ లోన్ 3 years తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఆ లోన్ తీసుకుని వాళ్ళు యూజ్ చేస్తారు పిల్లలు ఎడ్యుకేషన్ కోసం, డాటర్ మ్యారేజ్ కోసం, వాళ్ళు వైఫ్కి ఏదో చిన్న బిజినెస్ పెట్టడానికి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఫ్యామిలీ బాండ్స్ పెరుగుతుంది. వాళ్ళు అనుకుంటారు దట్ ఇతను ప్రిజన్కి వెళ్ళిన తర్వాత కూడా మా గురించి ఆలోచన చేస్తున్నారు, మాకు డబ్బులు పంపిస్తున్నారు. సో దాంట్లో వాళ్ళు కూడా గ్రేట్ఫుల్ అవుతారు. ఇతను కూడా ఐఎమ్ నీడెడ్
అని ఒక సెల్ఫ్ వర్త్ అంటే పెరుగుతుంది. మీరు ఫ్యామిలీ వైపు నుంచి ఆ మోరల్ సపోర్ట్ ఇప్పిస్తున్నారు, అవును. కానీ సొసైటీ నుంచి కూడా రావట్లేదండి. ఒక స్టిగ్మా వేసి వదులుతున్నారు. జైలు నుంచి వచ్చాడు, వీడికి ఉద్యోగం ఇవ్వద్దు, ఇల్లు ఇవ్వద్దు, పెళ్ళినివ్వద్దు, పెళ్లి చేయొద్దని. మరి అది కూడా ప్యాచప్ ఇస్తే తగ్గి చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాము. మీకు తెలుసు 2024లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒక మోర్ దెన్ 200 మెంబర్స్కి ప్రీమెచ్యూర్ రిలీజ్ చేసాము. ఒక 4 years వరకు ప్రీమెచ్యూర్ రిలీజ్ కాలేదు. సో చేసాము. దాంట్లో ఆన్ ది డే ఆఫ్ రిలీజ్ సేమ్ స్టేజ్లో వాళ్ళకు రిలీజ్ ఆర్డర్తో పాటు నేను అపాయింట్మెంట్ ఆర్డర్ 72 మెంబర్స్కి ఇచ్చాను నా ఫ్యూయల్ అవుట్లెట్స్లో. ఈసారి కూడా 91 మెంబర్స్కు ప్రీమెచ్యూర్ రిలీజ్ ఇచ్చినప్పుడు 38 మెంబర్స్కు అప్పుడే ఇచ్చాము. సో దట్ దే కెన్ లివ్ విత్ డిగ్నిటీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రిజన్ నుంచి బయటకు వచ్చారు, ఒక స్టిగ్మాతో, ఒక నెగిటివ్ ఫీలింగ్తో బయటకు వస్తారు. లేదు, నేను ప్రిజన్ నుంచి వచ్చాను, స్ట్రేట్ అవే జాబ్కి వెళ్ళాను, అప్పుడు న్యాచురలీ ఫ్యామిలీ, సొసైటీ, కమ్యూనిటీ దాంట్లో వాళ్ళ స్టేటస్ పెరుగుతుంది. సో ఆ స్టిగ్మా పోతుంది. ఇంకొకటి ఇదే స్టిగ్మా ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పారు. ఇప్పుడు నేను 2 కొత్త ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఒకటి టాస్ అని, అంటే తెలంగాణ ఓపెన్ స్కూలింగ్ సొసైటీతో ఒక ఎంఓయూ చేస్తున్నాము. ఆల్మోస్ట్ గవర్నమెంట్ జియో కూడా వచ్చేస్తుంది. సో అది ఏమవుతుంది అంటే క్లాస్ 8 and 10 సర్టిఫికెట్ ఇస్తుంది వీళ్ళకు. సో ఆ హ్యాపీ థింగ్ ఈజ్, నేను ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ NIOS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్తో ఒక ఎంఓయూ చేసుకుని అది ఫర్ హైయర్. ఏమైంది అంటే నేను గ్యాప్ ఒకటి కనిపించింది నాకు వచ్చిన తర్వాత ప్రెజెంట్ డిపార్ట్మెంట్కు. ఒకటి మాకు థమ్ ఇన్ సైన్ అవుట్ ప్రోగ్రామ్ ఉంది. అంటే ఇది అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్. వచ్చినప్పుడు థమ్ సైన్ చేసుకుని వచ్చినా సరే వెళ్ళినప్పుడు కనీసం పేరు రాసుకుని వెళ్ళాలి. సో లిటరసీ, అడల్ట్ లిటరసీ. దాని తర్వాత ఏముంది, బిఆర్ అంబేద్కర్తో ఓపెన్ యూనివర్సిటీతో మాకు ఎంఓయూ ఉంది. దట్ ఈస్ ఫర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. మధ్యలో లేదు. క్లాస్ 10, క్లాస్ 12, క్లాస్ 8 లేదు. సో అందుకని నేను ఎంఓయూ చేశాను NIOSతో. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, దాంట్లో మేరీ కామ్ అండ్ అదర్ బిగ్ స్పోర్ట్స్ పీపుల్ దాంట్లో యూజువలీ వస్తారు. సో ఐఎమ్ హ్యాపీ టు టెల్ యూ దట్ 56 మెంబర్స్ ఆర్ ప్రిజనర్స్ హ్యావ్ జస్ట్ నౌ పాస్డ్. వాళ్ళు పాస్ అయ్యారు. నౌ ఐ విల్ ఎన్రోల్ దెమ్ ఫర్ క్లాస్ 12 ఆర్ ఇంటర్మీడియట్ కోసం కూడా వాళ్ళకి చేస్తాను. ఇన్ ద మీన్ టైమ్ నేను మా తెలంగాణ ఎడ్యుకేషన్ సెక్రటరీతో మాట్లాడి, సో వీఆర్ ఆల్సో starting Telangana open schooling so that class 8 and 10 rendu vastai. And also I have contacted the National Skill Training Institute. So వాళ్ళు ITI ఇస్తున్నారు. సో దాంట్లో గవర్నమెంట్ జియో కూడా వచ్చేసింది ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. అండ్ ITI వస్తే ఇన్ ఆర్డర్ టు గెట్ క్వాలిఫైడ్ ఫర్ ITI మీకు క్లాస్ 8, 10, 12 ఇలాగా సర్టిఫికేషన్ కావాలి. సో సర్టిఫికేషన్ రాకపోతే యూ కెనాట్ గెట్ ఇన్ టు ITI. సో నేను ఇప్పుడు టాస్ NIOS చేస్తున్నా, అక్కడ ITI కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. అవును, స్కిల్ డెవలప్మెంట్ విత్ సర్టిఫికేట్స్. జాబ్ చేసుకోవచ్చు. అండ్ దెర్ ఇస్ గ్యారంటీ, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కూడా ఉంది దీంట్లో. సో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ప్లేస్మెంట్కి వాళ్ళు తప్పకుండా ట్రై చేసి ప్లేస్మెంట్ ఇస్తారు. సో దాట్ వే దే కెన్ బికమ్ నార్మల్ ఇంటిగ్రేటెడ్ సిటిజన్ బయటకు వచ్చిన తర్వాత. అంటే ఆ స్టిగ్మా పడదు, ఇంకా పడదు. ఆ స్టిగ్మా పడదు అంటే బై మిస్టేక్ దాంట్లో జియోలో ప్రిజన్ అని వచ్చింది. మళ్ళీ నేను అమెండ్మెంట్ కోసం రాశాను, ప్రిజన్ వర్డ్ రాకుండా ఉండాలి, చెల్లపల్లి ITI. సో దాంట్లో ప్రిజన్ వస్తే మళ్ళీ స్టిగ్మా వస్తుంది అని నేను చేయలేదు. చెల్లపల్లి ITI. ఎస్. సాధారణంగా October 2 లేదంటే January 20 ప్రిజనర్స్ రిలీజ్ చేస్తుంటారు. అంటే వాళ్ళ యాటిట్యూడ్ బాగుండే వాళ్ళు గవర్నమెంట్ వస్తున్నప్పుడు వాళ్ళందరికీ జైలు నుంచి పంపించేస్తుంటారు. కానీ మీ టైంలో వాళ్ళ ఫ్యామిలీని పిలిపించి, వాళ్ళతో మాట్లాడించి, వాళ్ళ ఊర్లోంచి బస్సులు కూడా వేసి పిలిపించి వాళ్ళకి జాగ్రత్తగా అప్పచెప్పడం ఫ్యామిలీ కంటే, అసలు ఎందుకంటే ఆలోచన ఏంటి దాన్ని? అది చేస్తే ఒక జైల్లో అతను ఆల్మోస్ట్ మేము ప్రీమెచ్యూర్ రిలీజ్ చేసిన వాళ్ళు more than 10 years, 10 to 15 years అలాగా ఉన్నారు ప్రిజన్ లోపల. సో కొంచెం ఆ గ్యాప్ రావడానికి కూడా ప్రసక్తి ఉంది. సో వాళ్ళకు యాక్చువల్లీ రిలీజ్ చేసిన ముందు మేము చాలా కౌన్సిలింగ్ చేస్తాము. ఫ్యామిలీకి తీసుకొచ్చి వాళ్ళకు ఫ్రీక్వెంట్లీ మీట్ చేయించడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, కొంతమంది చెప్తారు మేము అగ్రికల్చర్ చేస్తాం, మాకు పాత బిజినెస్ ఉంది, ఆర్ మీరే ఇవ్వండి
మీ ఫ్యూయల్ అవుట్లెట్స్లో అవి అన్ని కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఒక 1 month ఫుల్ కౌన్సిలింగ్ చేసి దాని తర్వాత నేను ప్రిమేచర్ రిలీజ్ చేస్తాము. అంటే ఫ్యామిలీకి మీరు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఉద్దేశం అంటే ఎందుకు అంటే హీ విల్ ఫీల్ అక్సెప్టెడ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బయటకు ఒక 10 to 15 years నేను బయట ఉండి తర్వాత నేను జైల్ గేట్ నుంచి బయటకు వెళ్తే సమ్ ఫెమిలియర్ ఫేస్, సమ్ పర్సన్ ఎవరు కేరింగ్ ఫేస్ నా ముందు ఉండాలి. అంటే అది emotional ఉన్నప్పుడు bonding కనిపిస్తుంది. ఎస్, అప్పుడు దట్ ఫెలో విల్ ఫెల్ట్ ఓకే ఎవరు ఉన్నారు నాకు తీసుకోవటానికి. లేకపోతే మీరు జస్ట్ బయటకు వస్తున్నారు, ఎవరు లేరు మీకు తీసుకోవడానికి, యూ విల్ ఫీల్ స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ నుంచి మీకు నెగటివ్ ఫీలింగ్ నుంచి వస్తారు. ఎంత హ్యాపీగా వాళ్ళు వెళ్తున్నారు. చూసా ఆ రోజు వాళ్ళు కూడా వచ్చి వెల్కమ్ చెప్పడం, ఎస్ ఎస్ ఎస్, అలాగే ఎమోషనల్ అంతా అందుకుని చేస్తున్నాము. బికాజ్ హీ హ్యాస్ టు ఫీల్ అక్సెప్టెడ్. అప్పుడు ఫస్ట్ పాజిటివ్ స్టెప్ స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీ అక్సెప్టెన్స్. మేము డిఅడిక్షన్ కేసులో కూడా చూసాము. వాళ్ళు మారిపోయి క్లియర్ అయ్యి వెళ్ళిన తర్వాత కూడా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు మాకు ఫోన్ చేస్తున్నారు. ఫ్యామిలీ స్టిల్ అనుకుంటున్నారు మేము డ్రగ్ చేస్తున్నాము, ఎలా చేయాలి. మళ్ళీ మేము ఫ్యామిలీ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాము. సో దట్ ఈస్ వై డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్స్లో కూడా నేను ఎన్జిఓతో కాంటాక్ట్ చేసి ఎన్జిఓతో కూడా కొలాబరేషన్ చేస్తున్నాము. సో వాళ్ళు వచ్చి ఇక్కడే వాళ్ళు చేస్తారు. బయటకు వెళ్ళిన తర్వాత హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. హ్యాండ్ హోల్డింగ్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ బ్యాక్ రిలాప్స్ అవుతుంది. అంటే వాళ్ళ మీద విజిలెన్స్ ఉంటుందా? అంటే వాళ్ళు వాలంటరీ బికాజ్ ఇల్లీగల్లీ మేము చేయలేము ప్రిజన్ డిపార్ట్మెంట్లో. సో వాళ్ళకు వాలంటీర్ ఎవరు చేస్తారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్. బయటికి వెళ్ళిన తర్వాత కూడా మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు అఫెండర్స్ బయటకు వస్తారు, శిక్ష అయిపోయిన తర్వాత నార్మల్ సిటిజన్ ఆయన తిరిగి అఫెండర్ నేరం చేస్తున్నాడా లేదా అనేది మీరు విజిలెన్స్ ఉంటుందా? మేము వి విల్ ఇన్ఫార్మ్ ది పోలీస్. సో వాళ్ళు హెల్ప్ అడిగితే తప్పకుండా మేము హెల్ప్ ఇస్తాము. మాకు బికాస్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ 6 monthsకి వాళ్ళు ఇవ్వాలి రిపోర్ట్. దే హ్యావ్ టు గో అండ్ కంటిన్యూస్లీ టెల్ ద ఎప్పటి వరకు వాళ్ళకు సెంటెన్స్ ఉంది అప్పటి వరకు దే హ్యావ్ టు గో టు ద పోలీస్ స్టేషన్ అండ్ ఇన్ఫార్మ్. ఒక టైం గ్యాప్లో వాళ్ళు వెళ్ళాలి. ఫీల్ ద జైల్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఫీల్ ది జైల్ అంటే చాలామంది అనుకుంటారు జైలు వెళ్ళి తిరిగి వచ్చేస్తాను, ఏముండదు దాంట్లో. అంటే ఒక్కసారి మీరు లోపలికి వెళ్తే మీ ఫ్రీడమ్ పోతే ఎలాగ ఫీలింగ్ అవుతుంది. ఈవెన్ ఒక సెల్ ఫోన్ తీసేస్తే వాళ్ళకు భయంకరంగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో ఒక 24 hours మేము ఇప్పుడు రిడ్యూస్ కూడా చేసాం. 4 hours, 8 hours, 12 hours, 24 hours. మీకు మీ సోషల్ లైఫ్ ఉండదు, మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పేస్ ఆర్ మూవ్మెంట్ ఉండదు. యూ విల్ బి డిక్టేటెడ్ బై సంబడి. అది చూస్తే యూ విల్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఫస్ట్ హ్యాండ్. మాకు ఫ్రీడమ్ చాలా నౌడేస్ మాకు స్పూన్లో ఫీడ్ అవుతుంది. సో నోబడి రియలీ రియలైజెస్ వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ఫ్రీడమ్. ఆ వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్ నేర్పించడానికే ఇది చేసాము. సో వచ్చి చూసిన తర్వాత అరే ఇలాగా కన్ఫైన్మెంట్లో ఉండకూడదు అని మన పీపుల్ విల్ హ్యావ్ దట్ ఫీలింగ్, ఎస్పెషల్లీ యూత్. ఓకే, అది కేవలం చంచల్గూడకు ఉందండి, స్టేట్ వైడ్గా లేదు, ఇది ఒకటే ప్లేస్లో చేసాం. బేసికలీ ఇది అంటే ఇంతకు ముందు దీంట్లో బ్యారక్ ఉండేది, ఇప్పుడు మేము ఫీల్డ్ జైల్ పెట్టాము. సో వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ జైల్లో ఏ రొటీన్ ఉంటుంది, ఎప్పుడు లేవాలి, ఏం చేయాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్, జైల్ ఫుడ్, యాక్చువల్ ఫుడ్ చెంచల్గూడ ఫుడ్ మేము ఇస్తున్నాము. సో ఆ ఫుడ్ జైల్ ఫుడ్ తినాలి, అక్కడ ఉండాలి స్పేస్లో. వాళ్ళు అడిగితే మేము బుక్స్ ఇస్తున్నాము, బట్ నో ఫోన్, నథింగ్. సో వాళ్ళు ఆ కన్ఫైన్మెంట్, ల్యాక్ ఆఫ్ స్పేస్, ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. కానీ అదే జైల్లో బాత్రూమ్ క్లీనింగ్ అని ఉంటాయి, మీ దగ్గర కన్వర్టల్ చేస్తారు, ఇక్కడ ఎవరు చేస్తారు? ఇక్కడే మేము చేపిస్తాము, స్వీపర్ పెట్టాము. బట్ అతని ద్వారా కూడా కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేపిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చరక పెట్టాము. సో ఎనీబడి వాంట్స్ టు డూ దాట్. టైలరింగ్, కొన్ని ఇలాగా వర్క్ ఏది మేము మా ఆశ్రమవాసికి చేపిస్తాము, ఇక్కడే కూడా మేము చేపిస్తాము వాళ్ళకి. ఎలాగుంది రెస్పాన్స్, ఎలాగుందండి? ఓకే, వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది అడ్వెంచర్ స్పిరిట్తో వస్తున్నారు, కొంతమంది యాక్చువల్లీ అనుభవం చేయడానికి వస్తున్నారు, జైలు అనుభవం ఏంటి అని క్యూరియాసిటీలో వస్తున్నారు, కొంతమంది అస్ట్రాలజికల్ దాని ప్రకారం కూడా వస్తున్నారు. ఫీలింగ్ అది సమ్ పోతుంది, సమ్ రిష్ట పోతుంది అని వస్తున్నారు. సో డిఫరెంట్ యాటిట్యూడ్తో వస్తున్నారు. సో వచ్చి వాళ్ళు చూసి సాలార్జంగ్ మ్యూజియం తర్వాత హైదరాబాద్లో ఇప్పుడు జైల్స్ మ్యూజియం, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నాము. అంటే దాని కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ అంటే నేను లాస్ట్ ఇయర్ మా దగ్గర
మా స్టేట్ అకాడమీ ఉంది, మీకు తెలుసు, ప్రిజన్ అకాడమీ ఒకటి, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్, సిక్కా అనే ఉంది. దాంట్లో లాస్ట్ ఇయర్ నేను ఉన్నప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి వాళ్ళ ఐజీ నాకు కాంటాక్ట్ చేశారు, ఇలాగ మాకు ఉన్నారు వార్డర్స్, ట్రైనింగ్ ఇప్పిస్తారా. నేను ఇంతకుముందు తిహార్ వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇచ్చారు, నేను ఓకే చెప్పాను, వాళ్ళు వచ్చి ట్రైనింగ్ చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఐజీ మళ్ళీ ఫోన్ చేశారు, వాళ్ళు బాగా వీఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ట్రైనింగ్, మీరు వచ్చి ఒకసారి చూడండి మీ ట్రైనీస్ ఎలాగా ఉన్నారు ఇక్కడ. సో నేను వెళ్ళాను, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వెళ్ళాను, వాళ్ళ ట్రైనీస్తో కూడా కలిశాను, మాట్లాడినా ఎలా ఉంది. సో అప్పుడు నేను సెల్యులర్ జైల్ కూడా చూశాను, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో సెల్యులర్ జైల్. అంటే ఐ పర్సనలీ ఫీల్ ఎవ్రీ ఇండియన్ చైల్డ్ అక్కడ వెళ్ళి చూడాలి, ఎంత కష్టపడి మా ఫ్రీడమ్ ఫైటర్స్ మాకు ఫ్రీడమ్ తెచ్చారు, ఎంత హారిబుల్ కండిషన్స్లో వాళ్ళు అక్కడ ప్రిజన్లో ఉన్నారు, హౌ ద బ్రిటిషర్స్ పనిష్డ్ దెమ్, టార్చర్డ్ దెమ్, అవి అన్నీ చూడాలి. ఏ వాల్యూ, విత్ వాట్ వాల్యూ వీ హ్యావ్ గాట్ ఆ ఫ్రీడమ్ అప్పుడు తెలుస్తుంది కరెక్ట్గా. సో అది చూసిన తర్వాత వాళ్ళు లైట్ అండ్ సౌండ్ షో చూసి వాళ్ళు ఇలాగా పెట్టారు, దట్ హౌ ఫ్రీడమ్ ఫైటర్స్కు వాళ్ళు ఎలా టార్చర్ చేసేవారు, వాళ్ళ నుంచి ఎలాగ పని తీసుకునేవారు. దెన్ ద టైప్స్ ఆఫ్ ఫెట్టర్స్, ఒక ఫెట్టర్ వేసుకుంటే మీ హ్యాండ్ కన్ఫైన్డ్ అయిపోతుంది, ఒక ఫెట్టర్స్ వేసుకుంటే మీ హ్యాండ్ లెగ్ కన్ఫైన్డ్ అయిపోతుంది. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెట్టర్స్ పెట్టి వాళ్ళు ఎలాగ చేశారు. సో నేను అనుకున్నాను మా దగ్గర కూడా చాలా ఉన్నాయి. అండ్ మీకు తెలుసు ఇంతకుముందు సంగారెడ్డిలో స్టార్ట్ చేశారు, బట్ అది డిమాలిష్, అంత రీసెర్చ్ పోలేదు దాంట్లో. సో అది అంటే పడిపోయింది కోవిడ్ టైంలో, మళ్ళీ ఎవరు చేయలేదు. సో అది ప్లస్ ఓన్ కాన్సెప్ట్ కూడా ఇవి అని పెట్టి హౌ ఇట్ వాజ్. దెన్ నేను అనుకున్నాను తెలంగాణలో వీ హ్యావ్ సచ్ రిచ్ హిస్టరీ అబౌట్ ప్రిజన్స్. ఫస్ట్ నేను రామదాసు నుంచి స్టార్ట్ చేశాను, భద్రాచలం రామ్ టెంపుల్ చేసినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ గోల్కొండ ఫోర్ట్ ఈజ్ అవర్ ఫస్ట్ జైల్. సో అక్కడి నుంచి స్టార్ట్ చేశాను, అలా ఎలా చేశారు, అక్కడ ఎలా ఉన్నారు, వాట్ ఆర్ ది భజన్స్ ఆయన రాశారు, ఇవి అని వీ హ్యావ్ గివెన్ సమ్ హిస్టరీ ఆన్ దాట్. సెకండ్ ఈజ్ తెలంగాణ రాష్ట్ర కోసం ఎవరెవరు ఫైట్ చేశారు, వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టాము. సో దట్, అండ్ అక్కడ స్విచ్ కూడా పెట్టాను, అది స్విచ్ చేస్తే వాళ్ళు వాళ్ళు చేసిన అని వస్తుంది. సో ఇట్ ఈస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో, ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఎ మ్యూజియం, ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆల్సో, దాంట్లో నేర్చుకుంటారు. దెన్ డిఫరెంట్ టైప్స్, ఇంతకు ముందు హౌ థింగ్స్ వేర్ దేర్, అండ్ అది చూస్తే మళ్ళీ ఇప్పుడు మేము ఏ రిఫార్మ్ చేస్తున్నామో అది వస్తుంది, మన పీపుల్ కెన్ రియలైజ్. సో అది సేమ్ ఓల్డ్ సెక్షన్ ఒకటి పెట్టాను, సో ఆ ఓల్డ్ సెక్షన్లో ఇవి అన్ని చూపించేసాము. దెన్ ఐ సా ది గ్యాలోస్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎంత ఫ్రీక్వెంట్లీ వాళ్ళు హ్యాంగింగ్ చేసేవారు అంటే, ఒక్క గ్యాలోస్లో ఒక్కసారి 3 మెంబర్స్కు మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. సో నేను అనుకున్నాను మా తెలంగాణలో లాస్ట్ ఎప్పుడు హ్యాంగింగ్ అయింది, సో మాకు తెలిసింది. సో ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ అవును. సో వీ హ్యావ్ గివెన్, ప్లీజ్ విజిట్ అవర్ మ్యూజియం, వీ హ్యావ్ గివెన్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చాము. సో ఎలాగ హ్యాంగింగ్ ఎలాగ చేయాలి చాలా మందికి తెలియదు, సో అది కూడా పెట్టాము అక్కడ. దెన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అబౌట్ తెలంగాణ ప్రిజన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి, అది 1700 సమ్ ఏలో తయారు చేశారు. సో ఇది కూడా 1800 చెంచల్గూడలో. వరంగల్ జైల్ అది కూడా ఒక 1800లో కన్స్ట్రక్ట్ చేశారు నిజాం టైంలో, దట్ ఈస్ వెరీ ఫేమస్ అండా సెల్ అని ఉంది. సో దీని గురించి మేము రాసాము. దెన్ సిపాయి మ్యూటినీ టైంలో మీకు తిరుమలగిరిలో ఒక జైలు ఉంది అండర్ ది ఆర్మీ కంట్రోల్. సో అక్కడ ఆర్మీలో ఉండి ఎవరెవరు సిపాయి మ్యూటినీలో పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి తీసుకొచ్చి అక్కడ ఇంప్రిజన్ చేశారు. సో దిస్ ఈజ్ వెరీ రిచ్ హిస్టరీ. ఇవి అన్నీ అందరికీ తెలియచేయాలి అని ఆ మ్యూజియంలో నేను ఇవి అన్నీ పెట్టాను. ప్లస్ ఒకటి, మీరు అందరూ కాలాపని అని అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనుకుంటారు, బట్ ఇప్పుడు చూస్తే మాకు కూడా తెలంగాణలో కూడా ఒక కాలాపని జైలు ఉండేది. అప్పుడు ఎవరు నిజాం అగెన్స్ట్లో ఫైట్ చేసేవారు వాళ్ళకు తీసుకుని అక్కడ పెట్టారు. ఎందుకు కాలాపని చెప్పేవారు అంటే, అది నల్లమల ఫారెస్ట్, అప్పుడు చాలా డెన్స్ ఫారెస్ట్ ఉంది. ఎస్కేప్ అయితే టైగర్స్ వాళ్ళు ఉన్నాయి, ఐ మీన్ చాలా వైల్డ్ యానిమల్స్ ఉన్నారు అక్కడ బయట. సో ఇట్ ఈస్ లైక్ డెత్, ష్యూర్ డెత్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి బయటకు వెళ్తే ఎలాగా డెత్ ఉండేది, సేమ్ టైం. సో ఇది కూడా మాకు ఒక చిన్న కాలపని ఉంది. ఎక్కడుంది కాలపని?
మీరు మా మ్యూజియం వచ్చేది వచ్చేయండి చూస్తారు. Oh. దెన్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ చూశాను, చెంచల్గూడలో ఒక టన్నెల్ ఉంది మాకు. అంటే సూపరింటెండెంట్ రూమ్ నుంచి అది బయటకు వస్తుంది. అప్పుడు జైల్ రాయట్ అయితే సూపరింటెండెంట్ సేఫ్లీ బయటకు రావడానికి టన్నెల్ తయారు చేశారు. సో 2007 or 2008లో ఒక ప్రిజనర్ ట్రై చేశాడు, ఆ టనల్ క్లీన్ చేస్తూ ఆ టనల్లో ఎస్కేప్ చేయడానికి ట్రై చేశారు. దాని తర్వాత అది బంద్ చేశారు. సో మళ్ళీ నేను ఓపెన్ చేసి ఎగ్జిట్ ఎక్కడ ఉంటుందండి? చూడండి, మీరు వచ్చి చూడండి. సో ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ కేసెస్ ఉన్నాయి. ప్లస్ ఒక 1917లో ఒక ఇంగ్లీష్ పర్సన్ వచ్చి చూశారు మా జైల్స్, ఇక్కడ తెలంగాణ జైల్స్ చూసి హీ వాజ్ ఇంప్రెస్డ్ విత్ ద హైజీన్ అండ్ ద వే ఇట్ ఈస్ బీయింగ్ మెయింటైన్. సో హీ హ్యాస్ రిటర్న్. దాని నేను లండన్ జైల్స్ వెళ్ళాను. లండన్ జైల్స్ ఇస్ సో వర్స్, ఇక్కడ ఎంత బాగా జైలు మెయింటైన్ చేస్తున్నారు అని. సో ఆల్ దోస్ థింగ్స్ హిస్టరీ, పార్ట్ ఆఫ్ హిస్టరీ. ఇంకా ఎంతమందికి తెలుసు దట్ నిజాం సాగర్ డ్యామ్లో ప్రిజనర్స్కి కాంట్రిబ్యూషన్ ఉంది అని. వైట్ రివల్యూషన్లో ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ క్యాటిల్కు ఉన్న డిజీజ్ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయడానికి మా ప్రిజనర్స్ హెల్ప్ చేశారు. కానీ జైలు బయట కూడా చెరువుని అడాప్ట్ చేసుకోవడం, ఆ ఉద్దేశం దేనికండి? సొసైటీకి ఏదో చేయాలన్నా? తప్పకుండా. అంటే ఇప్పుడు ఎన్వైరన్మెంట్ ఇస్ వెరీ ఎసెన్షియల్. సో అందుకని కొన్ని పని మేము చేసాము. ఒకటి ఫస్ట్ సీడ్ బాల్ ఒక 2 lakh మా ప్రిజనర్స్ తయారు చేశారు. అవి మాకు ఫ్యూయల్ అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఎవరు ఫ్యూయల్ అవుట్లెట్స్లో ఉన్నప్పుడు ఇదే రైనీ సీజన్లో లాస్ట్ టైం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము. బ్యారన్ ల్యాండ్ చూసుకుని మీరు పాడేసేయండి. అది వెరీ స్ట్రాంగ్ సీడ్స్ మేము పెట్టాము, ఇండియన్స్ ప్లాంట్ సీడ్స్. సో అవి పెడితే దాంట్లో సీడ్ బాల్స్లో అది కూడా ఉంటుంది, మాన్యూర్ అండ్ అదర్ థింగ్స్. ఎక్కడండి? చర్లపల్లి ఓపెన్ చేయాలి అన్ని జైల్స్లో, ఎవ్రీ జైల్, ఆల్ 35 జైల్స్లో చేసాము. ప్రిజనర్స్ చేసినది అక్కడే ఇచ్చాము. ప్లస్ మా స్టాఫ్ సండేకి సండే వెళ్ళి బ్యారన్ ల్యాండ్లో రైనీ సీజన్లో పెట్టాము. సో అది ఒకటి చేసాము. దెన్ వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ నేను తీసుకొచ్చాను ప్రిజన్లో. మాకు చాలా ర్యాపర్స్, ప్లాస్టిక్ ర్యాపర్స్ ఇవన్నీ వస్తాయి. సో దానికి వీ హ్యావ్ యూజ్ దెమ్ ఇన్ టు యూస్ఫుల్ మెటీరియల్. దానికి ప్లాస్టిక్ వైర్ తీసి ల్యాంప్స్, షేడ్స్, సోఫాలు చాలా పని చేశారు. దాంట్లో వర్క్ ప్రొడక్టివ్ డిపార్ట్మెంట్ హైడ్రాతో కలిపేదో. అవును. సో దిస్ ఈస్ ద థింగ్, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్. దెన్ మాకు న్యూస్ పేపర్స్ చాలా వస్తాయి. సో ఆ వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్లో ఆ న్యూస్ పేపర్స్కు కూడా మేము ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ ఎవరికి మా ప్రొడక్ట్ స్టోర్స్ ఉంది కదా, ప్రిజన్ ప్రొడక్ట్ స్టోర్, దాంట్లో మేము ప్లాస్టిక్ బ్యాగ్ ఎవరికి ఇవ్వట్లేదు. ఇదే ప్రిజనర్స్ ద్వారా తయారు చేసిన బ్యాగ్స్ త్రూ న్యూస్ పేపర్స్ దీంట్లో మేము ఇస్తున్నాము. సో సర్టన్ ఎన్వైరన్మెంటలీ సస్టైనబుల్ వర్క్ మేము ప్రిజన్ లోపల కూడా చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ డ్రమ్ అది పాడేయకుండా మేము దాంట్లో సోఫా చేస్తున్నాము. సో వీ హ్యావ్ గాట్ ఆర్డర్స్ ఫర్ దాట్ ఆల్సో, అవుట్డోర్లో పెట్టడానికి. సో హైడ్రా ఇప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్ అండ్ పర్సనల్లీ ఐ థింక్ దే ఆర్ డూయింగ్ గ్రేట్, అమేజింగ్ జాబ్. బికాజ్ అది వాటర్ ఉంటేనే మాకు ఫ్యూచర్ ఉన్నారు. మా ఫ్యూచర్ జనరేషన్స్ కెనాట్ సర్వైవ్ విదౌట్ వాటర్ అండ్ దిస్ ఈస్ అ గ్రేట్ వర్క్ దట్ వీఆర్ డూయింగ్. సో మాకు చెల్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు ఉంది కదా, అక్కడ ఒక చిన్న పాండ్ లాగా ఉండేది. అంటే అది చాలా డ్రై అయిపోయి ఉంది. దానికి మొత్తం మేము తవ్వేసి ఇప్పుడు ఒక పెద్ద లేక్ చేశాను. సో అక్కడే మాకు చాలా అగ్రికల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంది. సో ఈ చెల్లపల్లి లేక్లో మంచి వాటర్ ఉంటే మాకు కూడా బెనిఫిట్ అవుతుంది, నాట్ ఓన్లీ టు ఓపెన్ ఎయిర్ జైల్ బట్ ఆల్సో టు చెల్లపల్లి జైల్. సెకండ్ థింగ్ ఈజ్ మళ్ళీ సేమ్ ఎంప్లాయ్మెంట్ అండ్ రీహాబిలిటేషన్. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇప్పుడు సెక్యూరిటీ పెడతాము. బికాస్ చాలామంది పర్సన్స్ వచ్చి డంప్ చేస్తూ ఉంటారు. సో దానికి సెక్యూరిటీ కావాలి. దెన్ సీసీ కెమెరాస్ కావాలి. సీసీ కెమెరాస్ కూడా మేము మానిటర్ చేసుకోవచ్చు చెల్లపల్లి నుంచి ఆర్ మా ఓపెన్ ఎయిర్ జైల్ నుంచి. సో అండ్ ఒక ఇలాగ పని చేస్తే నేను చూశాను సీడ్ బాల్ తయారు చేసినప్పుడు కూడా ది ప్రిజనర్స్ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. మేము కూడా సొసైటీకి ఏదో మంచి పని చేస్తున్నాము, జైల్లో ఉన్నా సరే వీఆర్ డూయింగ్ అ పాజిటివ్ వర్క్ అని వాళ్ళకు కూడా ఫీలింగ్ వస్తుంది. సో దే విల్ డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో అది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మీరు సెల్ఫ్ సెంటర్డ్ అయితే యూ విల్ కమిట్ క్రైమ్. మీరు అవతల పర్సన్ గురించి ఆలోచన చేస్తే యూ విల్ నాట్ కమిట్ crime because మీకు empathy, sympathy ఇవి వస్తుంది. So this is also a way of changing their mental attitude that I am contributing, I am good, that I have got worth. So అది కూడా they will have a sense. So దాని గురించి and they are doing it quite well.
వాళ్ళకి అడిగితే. సిమిలర్లీ నేను బీ కీపింగ్ కూడా ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను, తెలంగాణలో ఇంతకు ముందు లేదు. సో మీకు తెలుసు ఐన్స్టైన్ చెప్పారు దట్ ఇఫ్ ద బీస్ డై హ్యూమన్ బీయింగ్స్ విల్ ఆల్సో డై. సో అండ్ మెనీ ఆఫ్ అవర్ ప్రిజనర్స్ వాళ్ళు అగ్రికల్చర్ బేస్డ్ ఫార్మ్ ల్యాండ్ నుంచి వచ్చారు. సో వాళ్ళు వెళ్ళిపోయి ఇది నేర్చుకున్న తర్వాత బీ కీపింగ్, దెన్ గవర్నమెంట్ కూడా బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. సో అది తీసుకుని నౌ యూ కెన్ గివ్ దీస్ ఫర్ హైయర్ ఆల్సో. ఒక ఫీల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మస్టర్డ్ పెట్టారు, దాంట్లో ఈ బీ బాక్సెస్ పెడితే మీ ఈల్డ్ చాలా పెరిగిపోతుంది. సో ఎనీ ఫుడ్ గ్రెయిన్ ఎనీథింగ్ మీరు మేము తింటున్నామో విదౌట్ పొలినేషన్ అది రాదు. సో బీ ఈజ్ ఆల్సో ఎన్వైరన్మెంటలీ సస్టైనబుల్, ప్లస్ మా బిజినెస్కు కూడా సపోర్ట్ చేస్తాం. బట్ బిజినెస్లో మీరు చెప్తున్న అగ్రికల్చర్ కాకుండా కొంచెం బాగా చదువుకుని కూడా వస్తుంటారండి. ఎస్ ఎస్ వాళ్ళకి బయటకు వచ్చాక ఇప్పుడు టెక్నాలజీ ఏఏ మీద కానీ డ్రోన్ టెక్నాలజీ మీద వాళ్ళకి కూడా నేర్పుతారా? డ్రోన్ టెక్నాలజీ ఒకటే నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దాట్, అది కష్టం కూడా. బట్ కంప్యూటర్స్ ఇవి అన్నీ మేము స్టార్ట్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాను కదా NIOS, దాంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ అవ్వడానికి కూడా నేర్పిస్తున్నారు. సో కంప్యూటర్ బేసిక్ కంప్యూటర్ ఈజ్ వన్ సబ్జెక్ట్. దాని తర్వాత మాకు ITI వచ్చిన తర్వాత కూడా కంప్యూటర్స్ వస్తాయి. అండ్ ఇంతగా ఐఎమ్ ఇన్ టాక్స్, ఇప్పుడు బిఆర్ అంబేద్కర్తో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇంతకు ముందు మాకు ఓన్లీ సోషియాలజీ సైకాలజీ 2 సబ్జెక్ట్స్ ఉండేవి. నౌ ఐఎమ్ ఇంక్రీజింగ్ ఇట్ టు పొలిటికల్ సైన్స్, తెలుగు, పబ్యాడ్ ఇవి చేస్తున్నాము. అండ్ ఇది చెల్లపల్లిలో. చెంచల్గూడలో ఓన్లీ వొకేషనల్ స్కిల్స్, వాళ్ళు వొకేషనల్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు అండ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. దాంట్లో కంప్యూటర్ సైన్స్ కూడా ఉంటుంది. సో అండ్ ఐఎమ్ ఆల్సో టాకింగ్ టు ఇన్ఫోసిస్, ఒకవేళ CSR వస్తే వీ విల్ పుట్ 1 కంప్యూటర్ ల్యాబ్ అండ్ వాళ్ళకు నేర్పిస్తాం. బికాస్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇమీడియట్లీ మేము ఫస్ట్ తీసుకుంటాము, మాకు కూడా కావాలి ఇన్ ఫ్యూయల్ అవుట్లెట్స్. సో అండ్ ఎవ్రీవేర్ అది ఒక చాలా రెలవెంట్ జాబ్, ఇప్పుడు అందరికి కావాలి. సో వాళ్ళకి ఇమీడియట్లీ ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. జైల్ డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్త్ ఉండాలంటే ఇప్పుడు ఆల్రెడీ స్ట్రెంగ్త్ ఉంది, స్ట్రెంగ్త్ గానే ఇంకొంచెం పెంచాలి. ఎందుకంటే మీరు ఇన్నోవేటివ్ ఎక్కువైపోయాయి కాబట్టి ఫండ్ కావాలి. ఫండ్ గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా మీరే ఫండ్ చేసుకోవడానికి మీరు చేసిన ఇన్నోవేషన్. అవును ఇది ఇంతకు ముందు అది ఉంది, ప్రెజెంట్ డెవలప్మెంట్ ఫండ్ అనే ఒక ఫండ్ ఉంది. బట్ అది మేజర్ స్పెండింగ్ ఓన్లీ త్రూ గవర్నమెంట్ చేయగలుగుతాం. సో స్మాల్ ఖర్చాలు దాని నుంచి మేము తీసుకోవచ్చు. బట్ దట్ ఈస్ ఎ గ్రేట్ సపోర్ట్ బికాజ్ ఇమీడియట్లీ ఫండ్ లేకపోతే కూడా వీ కెన్ స్పెండ్ ఫ్రమ్ దేర్. దాని తర్వాత ఆ బడ్జెట్ శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ దానికి రీకూప్ చేస్తాం. కానీ మీరు మీ టైంలో జైల్స్లో ఉన్న ప్రోడక్ట్ అమ్మడం వల్ల కూడా ఫండ్ బాగా పెరిగింది అటు. అవును చాలా బాగా అయింది. లేదంటే ఐరన్ బీరువాలు వాటిలో. అవును నుమాయిష్ లో కూడా మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అమంగ్ ది గవర్నమెంట్ స్టాల్స్. అండ్ ఈసారి 4 times ఎక్కువ సేల్ అయింది. సో ఈసారి మేము మీకు తెలిసేది చెంచల్గూడ ఆర్కిటెక్చర్ రెప్లికేట్ చేసాము. ఈవెన్ కొంతమంది వచ్చి అక్కడ సెల్ఫీ కూడా తీసుకున్నారు. సో మాకు 4 times పెరిగింది. సో మంచి సేల్ కూడా. ఈసారి ప్రొడక్ట్ నేను ఏం చేశానని, ఇంతకు ముందు డిఫరెంట్ జైల్స్లో సేమ్ ప్రొడక్ట్ డిఫరెంట్ ప్యాకేజింగ్ డిఫరెంట్ కాంపోజిషన్ అయి ఉండేది. సో ఫస్ట్ నేను స్టాండర్డైజ్ చేశాను. అందరి ఇన్స్ట్రక్టర్స్, కెమిస్ట్ ఎవరెవరు ఉన్నారు జైల్లో, దేర్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి తీసుకొచ్చి ఒక 3 months ట్రైనింగ్ ఇప్పించాను. దాని తర్వాత అన్ని ప్రొడక్ట్స్ స్టాండర్డైజ్ చేశాను. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ నిజామాబాద్లో చేసిన ప్రాజెక్ట్ అండ్ చెల్లపల్లిలో చేసిన ప్రొడక్ట్ సేమ్ కాంపోజిషన్, సేమ్ క్వాలిటీ, ప్యాకేజ్ కూడా సేమ్ ప్యాకేజ్. సో అన్ని డిఫరెంట్ ఉండేది. సో ఇప్పుడు మొత్తం స్టాండర్డైజ్ బ్రాండ్ చేసేసాము, లోగో కూడా చేసేసాము. సో ఇప్పుడు మొత్తం క్వాలిటీ కంట్రోల్ ఇప్పుడు ఉంది, ఆల్ స్టాండర్డైజ్డ్. మీకు ఇంత సక్సెస్ రావడానికి టీం వర్క్ అనుకుంటాను నేను. అవును. మరి స్టాఫ్కి వాళ్ళ వెల్ఫేర్ కోసం ఏం చేసి పెట్టారు? ఓపెన్గా చేసాము, కౌన్సిలింగ్ ఉంటుంది. నేను IG DIG ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రాన్స్ఫర్లో నేను వార్డర్కు కూడా కూర్చోపెట్టాను. మీరు అందరూ చూడండి ఎలాగా ఉంది ట్రాన్స్ఫర్స్ ఎలాగా అవుతుంది అని. ఫ్రమ్ IG టు వార్డర్ అంత టీంలో కూర్చొని వాళ్ళు చేశారు. సో నేను వెల్ఫేర్లో కూడా ఉన్నాను పోలీస్లో. సో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టాఫ్ వెల్ఫేర్. యూజువల్లీ ఒకటి మేము జాబ్కి వచ్చిన తర్వాత మాకు సీనియర్స్ చెప్పేవారు దట్ ది ఆర్మీ వాక్స్ ఆన్ ఇట్స్ స్టమక్.
మీరు మీ పర్సన్స్కు మీ బాయ్స్కు మీరు చూడకపోతే దే విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. సో అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆల్సో. వాళ్ళకు మీరు అంత సాక్రిఫైస్ చేయండి అని చెప్తున్నారు, అప్పుడు మీరు వాళ్ళ వెల్ఫేర్ చూడకపోతే, వాళ్ళ ఫ్యామిలీ వెల్ఫేర్ చూడకపోతే మళ్ళీ హౌ కెన్ దే వర్క్? సో ఇమీడియట్లీ వచ్చిన తర్వాత ఒక 10 years నుంచి ఆరోగ్య భద్రత ప్రెజెంట్ డిపార్ట్మెంట్కు రాలేదు. ఫస్ట్ అది తీసుకొచ్చాను, కొత్త గవర్నమెంట్ ఇచ్చారు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. దెన్ ప్రిజనర్స్కు కూడా వేజెస్ పెంచారు, దాట్ ఈస్ ఆల్సో నైస్. దెన్ స్టైపెండ్ చాలా లో వచ్చేది టు వార్డర్స్ అండ్ టు డెప్యూటీ జైలర్స్. సో వాళ్ళు ట్రైనింగ్ టైంలో ఆల్మోస్ట్ హ్యాండ్ టు మౌత్ ఉండేవారు. సో ఇప్పుడు అది కూడా స్టైపెండ్స్ కూడా పెరిగింది. అండ్ దెన్ ఒకటి శాలరీ ప్యాకేజ్. మెనీ టైమ్స్ వీ డోంట్ నో దట్ బ్యాంక్స్లో మేము శాలరీ పెడుతున్నాము, బట్ బ్యాంక్స్ చాలా మాకు బెనిఫిట్స్ ఇస్తుంది దాంట్లో. సో మెనీ పీపుల్ డి నాట్ నో, దే డు నాట్ కన్వర్ట్ ఇన్ టు శాలరీ ప్యాకేజ్. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఇప్పుడు కన్వర్ట్ చేశాను నా శాలరీ ప్యాకేజ్. సో ఎస్, సో ఆల్ ది స్టాఫ్ నాట్ ఓన్లీ ఇన్ ప్రిజన్, ఆల్సో ఇన్ ప్రింటింగ్ ప్రెస్లో కూడా ఎక్కడ మీరు ఇదే బ్యాంక్లో పెట్టండి అని చెప్పలేదు. ఎవరు ఏ బ్యాంక్లో పెట్టారో, మోస్ట్ ఆఫ్ దెమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండేది, వాళ్ళకు తీసుకొచ్చి మేళా పెట్టి వాళ్ళకు శాలరీ ప్యాకేజ్ ఇప్పించాను. సో దాంట్లో వాళ్ళకు ఇన్సూరెన్స్ వస్తుంది, వాళ్ళకు లోన్ అట్ తక్కువ రేట్ వస్తుంది, సర్టన్ లైఫ్ స్టైల్ అడ్వాంటేజెస్ వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీకు అడ్వాంటేజెస్ వస్తాయి. సో దిస్ శాలరీ ప్యాకేజ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ దట్ ఐ హ్యావ్ డన్ ఫర్ ఎవ్రీ వన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ విజయ్ డయాగ్నోస్టిక్స్తో ఐ డిడ్ MOU, అండ్ వాళ్ళు 45 and above అందరికీ ఇది చేశారు. డయాగ్నోస్టిక్ ఇది యాన్యువల్ హెల్త్ చెకప్ ఉంటుంది కదా, దట్ ఈస్ మాస్టర్ హెల్త్ చెకప్. విజయ డయాగ్నోస్టిక్స్తో MOU చేసి ఆల్ స్టాఫ్, ప్రెజెంట్ స్టాఫ్ ఎవరు 45 and above, మినిస్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్, వాళ్ళకు మేము మాస్టర్ హెల్త్ చెకప్ చేసాము. సో చాలామంది మాస్టర్ హెల్త్ చెకప్ చేసి వదిలేస్తారు, నేను వదలలేదు. ఎవరికి మళ్ళీ నేను అడిగాను, అనాలిసిస్ రిపోర్ట్ ఇవ్వండి, వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ మీకు ఎవరెవరు యూ ఫౌండ్ అవుట్. సో ఎవరికి డయాబెటీస్ ఆర్ BP, చాలా మందికి తెలియదు, హై డయాబెటీస్ హై BP ఉంది, ప్లస్ అదర్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఈచ్ సెంట్రల్ ప్లేస్లో మెడికల్ క్యాంప్ పెట్టి గవర్నమెంట్ డాక్టర్స్కు తీసుకొచ్చి అవి డయాగ్నోస్టిక్ పేపర్ తీసుకెళ్ళి మళ్ళీ నేను చెక్ చేసి వాళ్ళకు మెడిసిన్స్ అండ్ సలహాలు ఇప్పించాను. సో దట్ ఈస్ ఆల్సో కంప్లీటెడ్. 384 స్టాఫ్ ఆల్ కంప్లీటెడ్. మీకు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నానండి. జైల్ డిపార్ట్మెంట్లో ఇంతవరకు మేల్ ఉన్నదా, ఫిమేల్ ఎవరు లేరు? అవును, ఐఎమ్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ మీరు వెళ్ళగానే అసలు ఏమనిపించిందండి? ఇంతమంది క్రిమినల్స్ నేను వీళ్ళందరూ హ్యాండిల్ చేయగలనా అని అనిపించిందా? నాకు ఎప్పుడు కనిపించలేదు. ఐ జస్ట్ వెంట్ యాజ్ అన్ ఆఫీసర్. నేను ఆ జెండర్ ఇవి అని ఎప్పుడు ఆలోచన రాలేదు. ఫస్ట్ డీజీ మీరే కదా? ఎస్ ఎస్. అసలు ఆ ఫీలింగ్ రాలేదు మీకు? రాలేదు, జస్ట్ అది ఆఫీస్ అంతే. ఎస్ ఎస్. గతంలో జైల్ డిపార్ట్మెంట్లో, ఇప్పుడు కాదండి, గతంలో కరప్షన్, ములాఖత్ దగ్గర కరప్షన్, లేకపోతే ఇన్సైడ్కి ఏదైనా ఫుడ్ పంపాలంటే కరప్షన్, ఇలా రకరకాల రూమర్స్ ఉండేవి. ఫోన్స్ అని, లేదంటే బిర్యానీ వస్తుందని, జైల్లో డబ్బులు పడితే ఏదైనా వస్తాయి. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందా, లేదా మోడిఫికేషన్ అయిందా, కంప్లీట్ డ్రై అయిపోయింది? మేము see always there'll be attempts continuously ఉంటుంది, because you are keeping certain people who have bad habits, and బయట నుంచి కూడా they will ask people. ఒక కొత్త టర్మ్ నేను నేర్చుకున్నాను. నార్త్ ఇండియాలో వీళ్ళు గాంజాయి స్టోన్లో పెట్టి బయట నుంచి లోపలికి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ఫాక్ట్ మా దగ్గర కూడా అలాగే ఒకసారి జరిగింది. క్రికెట్ బాల్ పెట్టి కూడా అవును, అలాగే చేస్తారు. అది ఫేకా అని చెప్తారు దానికి. సో బయట నుంచి పడేస్తారు. సో దెర్ ఆర్ మెనీ వేస్ ఇన్ విచ్ దే ట్రై టు గెట్. కాలర్ లో పెట్టి, వాళ్ళు షూస్లో పెట్టి తీసుకొస్తారు. ఎస్పెషల్లీ కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవన్నీ ట్రై చేస్తారు. ప్లస్ ములాఖాత్లో వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ వచ్చినప్పుడు వచ్చేస్తారు. సో నేను ఇప్పుడు కొన్ని స్టెప్స్ తీసుకున్నా. ఫస్ట్ ఇస్ టెక్నాలజీ, సెక్యూరిటీ ఇవన్నీ పెంచాను. సో దట్ ఎక్కడ ములాఖాత్ జరుగుతుంది అక్కడ CC కెమెరా కవరేజ్ ఉంటే ఇవన్నీ తగ్గుతుంది. సెకండ్ ఈజ్ వాళ్ళకు ఓన్లీ నాట్ ఫ్రెండ్స్ అవన్నీ వీఆర్ డిస్కరేజింగ్. ఓన్లీ రిలేటివ్స్, దట్ టు క్లోజ్ రిలేటివ్స్ లైక్ ఫాదర్, మదర్, వైఫ్, చిల్డ్రన్, బ్రదర్స్. లీగల్ ఎయిడ్ అది వస్తుంది, వాళ్ళు రావాలి. ఫ్యామిలీ అంటే రిలేటివ్స్ ములాఖాత్కి వస్తాయంటే వీళ్ళు, నాట్ ఫ్రెండ్స్ అండ్ ఏదో సమ్ ర్యాండమ్ పీపుల్ రాకుండా చూస్తున్నాము. ఇండియన్ ములాఖాతులు వచ్చిస్తే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా that they have to request. Okay, that is the discretion of the superintendent. ఎందుకు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అతను వీల్ చైర్లో ఉన్నాడు, బయట ఆ గ్లాస్లో మాట్లాడలేకపోతారు. సో కొన్ని ఆ circumstances లో ఇస్తాం. ప్లస్ అండ్ దెన్ ఎనీ ఎక్స్ట్రా
అది త్రూ కోర్ట్ రావాలి. కోర్ట్ ఇస్తే ఆర్డర్ వీ హ్యావ్ టు ఫాలో. అలాగే జైల్ డిపార్ట్మెంట్లో గతంలో మరి ఇప్పుడు కంట్రోల్ అయిందో తెలియదు కానీ 2 గ్రూప్స్ ఉంటాయండి ఎంప్లాయీస్లో అండి. ఒక గ్రూప్కి ఒక గ్రూప్కి పడక జైల్లోని లూప్ హోల్స్ వాళ్ళే బయట చెప్పుకుంటుంటారు. అసలు ఆ ప్రాబ్లమ్ నోటీస్ చేశారా? అది ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే ద ప్రాబ్లమ్ విత్ దీస్ స్మాల్ డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే వాళ్ళకు రొటేషన్ చాలా తక్కువ. అండ్ సేమ్ ప్లేస్లో 35 years 40 years ఉండి మళ్ళీ అలాగే అవుతుంది. సో మేబీ వీ షుడ్ థింక్ ఆఫ్ సమ్వేర్ వేర్ దెర్ ఇస్ రొటేషన్. పోలీస్లో మీరు ఈరోజు సిఐడిలో ఉన్నారు, రేపు ఇంటెలిజెన్స్లో, ఎల్లుండి ఇంకా ఒక దాంట్లో ఏసీబీలో ఉంటారు. బట్ ఇక్కడ జస్ట్ సేమ్ ప్లేస్లో సేమ్ పర్సన్స్ ఉండి కొంచెం ఆ ఫ్రిక్షన్ న్యాచురల్ అని అనుకున్నాను. సో వాట్ వీ డూ ఇస్ ట్రాన్స్ఫర్స్ అవ్వాలి. బట్ 2018లో లాస్ట్ ట్రాన్స్ఫర్ అయింది, దాని తర్వాత 24. పోలీస్లో ఎవ్రీ ఇయర్ మాకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఇక్కడ లేదు. సో వాళ్ళు ఏమైనా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 10 years అటాచ్మెంట్లో కొంతమంది ఉన్నారు, ఇలాగా కొన్ని ఉన్నాయి. సో ఐ హ్యావ్ ట్రైడ్ టు రిడ్యూస్ ఎస్పెషల్లీ 2 ట్రాన్స్ఫర్స్లో ఆల్మోస్ట్ 58% అటాచ్మెంట్ నేను తగ్గించేసాను. రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం ఉంది. ఐఎమ్ ట్రయింగ్ కొంచెం తగ్గుతుంది అని నేను అనుకుంటాను. ఇంకొక ప్రాబ్లం ఉందండి. జైల్ డిపార్ట్మెంట్ను మేము గార్డ్ నుంచో లేదా డిఎస్పీ క్యాటర్ నుంచో సూపరింటెండెంట్ వరకు వస్తాం. మా డిపార్ట్మెంట్లో ఐజీ వరకు వచ్చి ఆగిపోతుంది. డీజీ క్యాటర్ పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది. మా ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియవు అన్నది వాళ్ళ ఒక చిన్న భ్రమలో ఉన్నారు. అది భ్రమ ఓన్లీ. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్స్ ఎక్స్పోజ్ ఎక్కువ ఉంటుంది. ఐపీఎస్ ఆఫీసర్స్ ఓన్లీ పైన. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కర్ణాటకలో చూడండి, ఎక్కువ ఉంటుంది కదా. అవును, కర్ణాటకలో చూడండి ఇప్పుడు అది జరిగింది కదా, సెల్ ఫోన్స్ కూడా లోపలే. మాకు తెలంగాణలో ఎప్పుడు ఇది జరగలేదు. అక్కడ 2 layers ఆఫ్ సెక్యూరిటీ ఉన్నారు. అంటే ఎస్పీఎఫ్ టైప్లో ఒకరు ప్లస్ జైల్ సెక్యూరిటీ 2 ఉండి కూడా వాళ్ళకు అవి అన్నీ పోయినాయి. లోపల పార్టీస్ జరుగుతున్నాయి, సమ్ సెల్ ఫోన్స్. సో ఇవి అయితే వీ షుడ్ హ్యావ్, యాజ్ యూ సెడ్, స్టాగ్నేషన్ రాకుండా రొటేషన్ ఉండాలి. సో ఐ థింక్ పార్ట్ బయట నుంచి కూడా దే షుడ్ యాక్సెప్ట్, దే షుడ్ బి మోర్ ఐపీఎస్ ఆఫీసర్, మోర్ పోలీస్ ఆఫీసర్స్, సో దాట్ వాళ్ళ మధ్యలో కూడా ఒకటి మోనోపలి కాకుండా ఇట్ షుడ్ బి ఓపెన్ అని నేను పర్సనల్లీ అనుకుంటున్నాను. డీజీ క్యాడర్ లో ఐపీఎస్ ఆఫీసర్ కాకుండా సూపరింటెండెంట్ క్యాడర్ నుంచి కూడా గ్రూప్ 1 ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్ అందరికి వస్తే కొంత ట్రాన్స్ఫర్ బాగుంటుంది. ఇన్ఫాక్ట్ బాగుంటుంది, బికాస్ దాట్ విల్ ఆల్సో మెనీ టైమ్స్ మాకు తెలియదు అటిట్యూడ్, దట్ హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్, దట్ రిఫార్మ్, రిహాబిలిటేషన్ కాన్సెప్ట్ అండ్ పర్స్పెక్టివ్ మాకు లేదు. సో వస్తే బాగుంటుంది అని నేను కూడా అనుకున్నాను. బిసైడ్స్ ఇట్ ఈస్ వాళ్ళు అంటే ఐపీఎస్ ఈజ్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రిక్రూట్మెంట్. దెన్ ప్రెజెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న పర్సన్స్ వాళ్ళు బ్యాచ్మేట్స్. ఇప్పుడు మీరు చూడండి, మా ఐజీ ఎవరు ఉన్నారు, వాళ్ళు బ్యాచ్మేట్స్. ఇప్పుడు ఎస్పీ మహబూబ్ నగర్, ఎస్పీ మెదక్, వీళ్ళు బ్యాచ్మేట్స్. సో ఇన్ పోలీస్లో ఉన్నారు అంటే వాళ్ళు మెరిట్ లిస్ట్లో చాలా పైన ఉన్నారు. సో దాంట్లో కూడా దే ఆర్ స్టిల్ ఇన్ ఎస్పీ. అండ్ అనదర్ థింగ్ ఇస్ వీల్ అంటే ఫర్ ప్రెజెంట్ డిపార్ట్మెంట్ ఎవ్రీ 2 years దే ఆర్ గెటింగ్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్. మాకు చూడండి, మేము డీజీ అవుతాము ఓన్లీ విత్ 30 years. మేము ఐడీజీ రావాలంటే 25 years. ఓకే, డిఐజీ రావాలంటే 14 years. ఇప్పుడు ఉన్న డిఐజీ ఫైర్లో అనుకోండి, ఆర్ మా ప్రెజెంట్లో కూడా వాళ్ళు బ్యాచ్మేట్స్ డిఎస్పీగా ఉన్నారు, వాళ్ళు డిఐజీ ఉన్నారు. సో లెవెల్ చాలా పెరిగింది వాళ్ళకి. బట్ అండ్ ది మెరిట్ లిస్ట్ చూస్తే దే ఆర్ ది లోయెస్ట్ కదా. దాని పైన ఐఏఎస్ ఉంటారు, ఐపీఎస్. వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ 2007 బ్యాచ్, అక్కడ 2013లో వాళ్ళకి ఐపీఎస్ వచ్చేసింది, బట్ దే ఆర్ స్టిల్ ఎస్పీ. ఇక్కడ అయితే మీరు ఐజీ అయిపోయారు. సో దెర్ ఈస్ సమ్ యానిమలీ, మేబీ అది రెక్టిఫై చేసుకోవచ్చు. ప్లస్ కొంచెం రొటేషన్ కూడా పెట్టవచ్చు. మీరు సాధారణంగా ప్రెజర్స్కి లొంగరు, కానీ జైల్ డిపార్ట్మెంట్కి వచ్చాక వివిఏపీ ఎవరైనా వచ్చినప్పుడు మీకు ప్రెజర్స్ వచ్చాయండి? వెరీ లెస్. అంత ప్రెషర్ ఉండదు, బికాజ్ వాళ్ళు కూడా మొరలీ డౌన్ అయి వస్తారు. ఏదో ఒక క్రైమ్ చేసి యాక్చువల్ కన్విక్టెడ్ ప్రిజనర్స్ మాకు చాలా తక్కువ ఉంటారు. అండర్ ట్రయల్ ప్రిజనర్స్ చాలా ఎక్కువ మంది. యూటీలోనే మీకు ప్రెజర్స్ వస్తాయేమో కదా, కొంచెం మీరు ఈ బ్యారెక్లో పెట్టండి, హాస్పిటల్లో పెట్టండి, మా వాడికి హెల్త్ ప్రాబ్లమ్ జాగ్రత్త చూసుకోండి, కౌన్సిలింగ్ చేయండి. కౌన్సిలింగ్ చేయడానికి నాకు వస్తుంది, నాట్ ప్రెషర్ బట్ రిక్వెస్ట్. కౌన్సిలింగ్ ఎస్పెషల్లీ అడిక్షన్ వాళ్ళ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు, మీ నివృత్తి సెంటర్లో కొంచెం అడ్మిషన్ ఇవ్వండి, అతనికి మంచిగా కౌన్సిలింగ్ చేయండి, ఇక్కడ మా మాట వినట్లేదు అని రిక్వెస్ట్ చేస్తాను. జైల్ డిపార్ట్మెంట్లో మీకు ఒక మార్క్ వచ్చింది, ఇంకా ఏం చేద్దాం అనుకున్నారండి?
దాన్ని ఇంకా బాగా ఎలివేషన్ తీసుకురావడానికి ఉన్నాయి మీద. నేను ఇది ఐటీఐ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, వాళ్ళకు లైవ్లీహుడ్ స్కిల్స్, వొకేషనల్ స్కిల్స్ ఇవ్వకపోతే బయటికి వెళ్ళి ఏం చేస్తారు. మొన్న నేను ఆ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, అక్కడ వెళ్ళినప్పుడు ఎంతమంది యంగ్ చిల్డ్రన్ ఉత్తరాఖండ్ నుంచి, బీహార్ నుంచి, యూపీ నుంచి, బయట నుంచి వచ్చి ఎంతో నేర్చుకుంటున్నారు. ఫిట్టర్ జాబ్ నేర్చుకుంటారు, ఎలక్ట్రిసిటీ జాబ్ నేర్చుకుంటున్నారు, సో మెనీ వర్క్స్. యాక్చువల్లీ ఇప్పుడు ఇండియన్ ఎకనామీ, మా ఎకనామీ స్ప్రెడ్ అవుతుంది, చాలా స్ప్రెడ్ అవుతుంది. సో దీంట్లో మాకు వర్కర్స్ కూడా కావాలి. వీళ్ళు వచ్చిన వాళ్ళకి బికాస్ దే ఆర్ గోయింగ్ టు స్టే విత్ అస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆ ఆపర్చునిటీ వాళ్ళకు రాదు. బయట ఉంటే ఒక ప్లేస్లో ఉండి ఒక డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేసి ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోవాలంటే కష్టం. సో ఇదే ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుని వాళ్ళకు చేంజ్ చేస్తే, వాళ్ళకు స్కిల్స్ ఇస్తే, వాళ్ళు దే విల్ బికమ్ గ్రోత్ ఇంజిన్ ఫర్ అస్. బయటికి వెళ్ళిన తర్వాత దే విల్ హెల్ప్ ఇన్ ద ఎకనామిక్ గ్రోత్, దే విల్ హెల్ప్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ. సో ఈ ఐటీఐ ఎడ్యుకేషన్, వొకేషనల్ స్కిల్స్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ మెంటల్ హెల్త్ చూసుకుని వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అవన్నీ చేస్తే తప్పకుండా ఇన్ అ స్మాల్ వే, నాట్ ఇన్ అ వెరీ బిగ్ వే, బట్ ఇన్ అ స్మాల్ వే వీ కెన్ మేక్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ సమాజంలో. అది మీ గోలా? ఎస్. ఓకే. మీరు చాలా ఉమెన్ జైలు కూడా విజిట్ చేస్తుంటారు, చాలా ఉమెన్ ఖైదీలుగా వస్తుంటారు ప్రిజనర్స్. వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుందంటే మీరు వాళ్ళ కేస్ స్టడీస్ కూడా చూస్తుంటారు నాకు తెలిసి. అరే ఇంత చిన్న వయసులో ఇలా చేశారా, నిజంగా ఇలా చేశారా అని మీకు ఏమైనా హ్యూమన్ టచ్ అవుతుంటుంది అక్కడ? అంటే నిజంగా లేదా నేను ఐఎమ్ నాట్ దేర్ టు యునో జడ్జ్. అది ఆల్రెడీ జడ్జ్ అయ్యి వచ్చారు. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్. నిజంగా హౌ టు చేంజ్ చాలా మంది నేను చూశాను, వాళ్ళు ఇమోషనల్ సిచ్యువేషన్లో లేకపోతే ఫ్యామిలీ ప్రెషర్స్లో ఆర్ దట్ హస్బెండ్ కమ్స్ తాగి రోజు కొడుతున్నారు. సో సమ్ టైమ్స్ వాళ్ళు దే డూ సమ్ హీనస్ అఫెన్స్ అగేన్స్ట్ దెమ్. సో ఇలాగా ఉన్నారు. అఫ్ కోర్స్ దేర్ ఈస్ సమ్ సింపతి, బట్ నా మెయిన్ థింగ్ ఈజ్ ఓకే, ఇది అయిపోయింది, నా ఎలాగ చేంజ్ చేయాలి, ఎలాగ హౌ విల్ యూ టేక్ దిస్ ఆపర్చునిటీ. ఒక ప్లేస్లో ఉన్నావు, సమ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, నీకు టైం ఉంది, ఇప్పుడు అది నేర్చుకుని చేంజ్ ఎలాగా చేస్తాం. బట్ ఐ ఫైండ్ విమెన్ మధ్యలో దేర్ ఈస్ అ స్ట్రాంగ్ డిజైర్ టు చేంజ్, అండ్ వాళ్ళకు ఫ్యామిలీ అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఫ్యామిలీకి వెళ్ళిపోవాలి, వాళ్ళ పిల్లలతో పాటు ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది రిక్వెస్ట్ కూడా నాకు చేస్తూ ఉంటారు, వీడియో కాల్స్ మాకు ఇవ్వండి, మాకు ఫిజికల్ ములాఖాత్ ఇవ్వండి పిల్లలతో. సో ఇలాంటి కేసెస్. భార్యాభర్త ఇద్దరు క్రైమ్ చేసినప్పుడు, ఇద్దరు వేరే వేరే జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మదర్ దగ్గర ఉంటుంది, వాళ్ళిద్దరు కలవడానికి అంటే ఓన్లీ క్లాస్ 6 అంటే ఓన్లీ టిల్ ద ఏజ్ ఆఫ్ 6 వాళ్ళు మదర్తో ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా కలవడానికి అవకాశం ఉంటుందా? ఉంటుంది. వాళ్ళకు బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు. బెయిల్ రాకుండా ఇద్దరు జైల్లో ఉన్నారు అనుకోండి, అది కష్టం అవుతుంది కొంచెం. ఇప్పుడు 15 days ఒకసారి, 1 month ఒకసారి. మేము మిగతా ఉంది కదా పరోల్ ఇవన్నీ ఉన్నాయి. సో అది ఇస్తే వాళ్ళు వచ్చి కలవచ్చు. ఓకే. ఫైనల్ క్వశ్చన్ మేడం, జైలుకి రమ్మని ఎవరు కోరుకోవద్దు. జైలుకి వచ్చిన వాళ్ళు బయటకు సొసైటీలో రావాలనుకుని మంచి గుడ్ సిటిజన్గా రావాలనుకుంటాం. కానీ కొంతమంది అబుచలుగా అదే పనిలో వస్తారు, జైలుకి వస్తా మంచి ఫుడ్ పెడతారు. ఇంతకుముందు జైల్స్ అంటే వేరు, ఇప్పుడు ఫుడ్ కూడా బాగుంది. ఫుడ్ అండ్ మెంటల్ ఫిజికల్ హెల్త్, బికాజ్ హెల్త్ చెకప్ వస్తుంది కదా. సో నేను ఇది జైల్లో వచ్చిన తర్వాత వినలేదు, బట్ అప్పుడు నేను పోలీస్లో ఉన్నప్పుడు కొంతమంది ఎస్పెషల్లీ ప్రాపర్టీ అఫెండర్స్ చెప్తారు, నా ఆరోగ్యం బాగలేదు, సో ఇంతకు ముందు చేసిన ఒకటి నేను కన్ఫెస్ చేసి జైలుకి వెళ్ళిపోయినా, సో బాగానే చూస్తారని. సరే, నువ్వు వచ్చిన తర్వాత కొంచెం మార్పు వస్తే, నువ్వు ఫిజికల్లీ ఆల్సో వీ వాంట్ దెమ్, బికాస్ ఫిజికల్లీ ఇల్లు ఉంటే, మెంటలీ ఇల్లు ఉంటే క్రిమినల్ ఫ్రీడమ్ కట్ అవుతుంది. దట్ ఈస్ వై ఎవరు కూడా జైలుకు రావడానికి నోబడీ లైక్స్, బికాస్ ఫ్రీడమ్ పోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పనిష్మెంట్ కదా. మీకు ఫర్దర్ పనిష్మెంట్ అవసరం లేదు, మీ ఫ్రీడమ్ పోతుంది, దట్ ఈస్ ద ఫస్ట్ పనిష్మెంట్. సో ఆ పోయిన తర్వాత నౌ యూ చేంజ్. ఓకే, ఫైనల్ క్వశ్చన్ మేడం, జైలు డిపార్ట్మెంట్ రాకముందు పోలీస్ డిపార్ట్మెంట్ లేదు. సాధారణంగా యాపిచువల్ ఎఫర్ట్ దొరికినప్పుడు డిపార్ట్మెంట్ ఏముంటుందంటే, జైల్స్ అన్ని యూనివర్సిటీ అయిపోయి అక్కడే క్రిమినల్స్ అందరు కలుస్తుంటారు, నెక్స్ట్ ఒక గ్యాంగ్ ఫామ్ అవుతుంది, కాబట్టి జైల్స్ యూనివర్సిటీ అని పోలీస్ డిపార్ట్మెంట్ ఒకప్పుడు అనేది ఇప్పుడు కూడా అంటుంటారు. అది ఫ్యాక్టా లేదా ఇక్కడికి వచ్చాక అదంతా రూమర్ అనుకుంటారు? నా రూమర్ కాదు, దాంట్లో ఫ్యాక్ట్ కూడా ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక అంటే ఓల్డ్ పాత క్రిమినల్తో కలిస్తే దే విల్ నేర్చుకుంటారు కొన్ని. సో అలాగా వాట్ వి డూ ఇస్, జైల్లో ఏం చేస్తామంటే సెగ్రిగేషన్,
దట్ ఈస్ ద ఓన్లీ. ఫస్ట్ టైమర్స్కు సెపరేట్ పెడతాము, హ్యాబిచువల్కు సెపరేట్ పెడదాము. సో దాంట్లో వీ ట్రై టు రిడ్యూస్. బట్ అప్పుడప్పుడు అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు, లేకపోతే క్యాంటీన్ నుంచి తీసుకున్నప్పుడు, ఆర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కలిస్తే కొంత ఎక్స్చేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది. బట్ దాట్ మేము ఓన్లీ రిడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మార్క్ని మర్చిపోలో చేస్తున్నారా ఆ రూమర్ని? లేదు, రూమర్ ఉంది. రూమర్ అంటే దాంట్లో కొంచెం ట్రూత్ కూడా ఉంది. బికాజ్ ఫస్ట్ టైమర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాగ మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తారు, ఏం నువ్వు వచ్చినావు, మేము చాలాసార్లు వచ్చాము, ఇది పెద్ద పయ్యే కాదు చేసి వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో వాట్ ఈజ్ అవర్ వర్క్ ఈజ్ వీ కెనాట్ స్టాప్ ఎవ్రీబడి ఫ్రమ్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్. సో వాళ్ళు పని చేస్తూ ఉంటారు, కుకింగ్ చేస్తారు, ఈవెన్ పనిష్మెంట్లో కూడా రిగరస్ పనిష్మెంట్ కొంత ఇస్తారు. సో అండ్ వాళ్ళకు ఎంగేజ్ చేయడానికి వర్క్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థెరపీ. వాళ్ళు పని చేస్తూ ఉంటే, వాళ్ళు ఎంగేజ్ చేసి ఉంటే వాళ్ళకు మళ్ళీ బ్యాడ్ థాట్స్ రావు. అది కన్వర్టెడ్ డ్యూటీ వాళ్ళకి రాదు కదండి. ఈ వాలంటీర్ చేస్తారు, వాలంటీర్ చేస్తే వాళ్ళు చేసుకోవచ్చు. కొంతమంది వాలంటీర్ చేస్తాం, మేము గార్డెనింగ్ చేస్తాము, మేము ఇది నేర్చుకుంటాము. ఇన్ఫ్యాక్ట్ స్టీల్లో దే గెట్ ప్రాఫిట్ కదా. సో అందుకని చాలా మంది స్టీల్ వర్క్ చేయడానికి, కార్పెంటరీ వర్క్ చేయడానికి నేర్చుకోవడానికి దే షో ఇంట్రెస్ట్. కొన్ని కేసెస్ ఉన్నాయి కదా, కొన్ని సెక్షన్స్ వేర్ దే నో దట్ వాళ్ళకు బెయిల్ ఇమీడియట్లీ రాదు. సో ఆ టైప్లో ఉన్న ప్రిజనర్స్ వాళ్ళు వాలంటీర్గా చేస్తారు. దాన్ని మేము చేస్తాము, సో దే కెన్ ఎర్న్ సంథింగ్. వాళ్ళు కూడా ఆ టైంలో జైల్లో ఉన్నప్పుడు దే విల్ ఆల్సో ఎర్న్ సంథింగ్. ఫైనల్గా చెప్పండి మేడం, ఫైనల్ క్వశ్చన్ ఇది. జైల్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి, లేడీస్కి కానీ జెంట్స్ కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మీరు ఏ డిపార్ట్మెంట్లో వచ్చినా సరే, మీరు సిన్సియర్గా పని చేస్తే, కమిటెడ్గా పని చేస్తే చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో అయినా సరే, పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు మోస్ట్ అంటే బెస్ట్ థింగ్ దట్ ఐ ఫీల్ ఈజ్ ఇమీడియట్ రిజల్ట్స్. ఒక ఇంజనీర్ అయినా అయితే ఆర్ సమ్ అదర్ అయితే మీకు ఇంక్యుబేషన్ టైం ఉంటుంది. మీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఒక 4 years 5 years ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక పర్సన్ దగ్గర థెఫ్ట్ జరిగింది ఆర్ సమ్ మర్డర్ జరిగింది, మీరు ఇమీడియట్లీ వెళ్ళి అక్యూజ్డ్కు పట్టుకొని తీసుకొస్తే సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు ద విక్టిమ్, టు ద బాధ్యతలకు, ప్లస్ మీకు కూడా ఎస్ మేము చేసాము. సో ద ఇమీడియట్ రివార్డ్ దట్ ఈస్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్. జాబ్ సాటిస్ఫాక్షన్ దాంట్లో మంచిగా వస్తుంది. అండ్ యాజ్ ఫార్ యాజ్ ప్రెజెంట్ డిపార్ట్మెంట్లో నేను చూశాను, ఒక లేడీ ఉంది ఉమెన్ జైల్లో. నాకు బయట ఎన్జిఓ చెప్పారు దట్ కొంతమంది ఖైదీలు దే రిమెంబర్ హర్ సో ఫాండ్లీ దట్ జైల్ ప్రిజన్ తర్వాత వెళ్ళిన తర్వాత కూడా ఆమె నేర్చుకున్న వొకేషనల్ స్కిల్స్, నువ్వు చేస్తున్నావు, నువ్వు బాగున్నావా, నీ దగ్గర అర్నింగ్ చేస్తున్నావా, ఫ్యామిలీ మంచిగా ఉన్నా అని ఈమె ఫోన్ చేసి అడుగుతుంది. సో దిస్ ఈజ్ సో గుడ్. సో ఆబ్వియస్లీ దిస్ లేడీ ఎవరు చేస్తుంది ఇది, షీ హ్యాస్ సో మచ్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్. లేకపోతే ఓన్గా అలాగా ఫోన్ చేసి చెప్పడం ఈజ్ నాట్ దేర్. సో వీ షుడ్ నాట్ థింక్ దట్ అందరూ అంటే చాలా కఠినంగా ఉంటారు. లేదు, ప్రిజన్ డిపార్ట్మెంట్ వస్తే యూ హ్యావ్ టు బి సాఫ్ట్, యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ది హ్యూమానిటేరియన్ యాంగిల్. సాఫ్ట్ కాకుండా అట్లీస్ట్ హ్యూమానిటేరియన్ యాంగిల్ మీరు చూడాలి, దట్ దిస్ పర్సన్ మారాలి, ఇతను వెళ్ళి ఫ్యామిలీతో, సొసైటీతో, కమ్యూనిటీతో రీహాబిలిటేట్ అయిపోవాలి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి, అండ్ ప్రొడక్టివ్ సిటిజన్ ఉండాలి అని ఇది భావనతో పని చేయాలి. అక్కడ ప్రిజన్ డిపార్ట్మెంట్ ఏం ఉండాలి, టు క్లోజ్ ప్రిజన్స్, then only our department will be successful. There should not be any prison. In fact, తెలంగాణ ప్రిజన్లో కూడా కొన్ని ప్రిజన్స్ మేము క్లోజ్ చేసాము ఇప్పుడు. సో ఇంకా మొత్తం లైక్ నార్వే స్టేట్లో జైల్లో ఉండకూడదు, మాకు క్రైమ్ ఉండకూడదు, జైలు ఉండకూడదు. తెలంగాణ రాష్ట్రంలో అంటే రాజస్థాన్ టైప్లో అంటే ఫ్యామిలీ అంతా జైల్లో ఉండడం కానీ, లేదా జైలు విక్టిమ్ అక్యూజ్డ్ పార్టీ ఇంట్లో నుండి హౌస్ అరెస్ట్ అవ్వడం, ఆ కాన్సెప్ట్ అని తీసుకొస్తున్నారు. లేదు, బట్ ఇప్పుడు ఒక కమిటీ ఫామ్ అయింది, ఒక రిటైర్డ్ జడ్జ్ ఇచ్చేసి. ఇన్ఫ్యాక్ట్ మొన్న నేను ఢిల్లీ వెళ్ళాను, అందుకుని మళ్ళీ రేపు నేను ముంబై వెళ్తున్నాను. దాని గురించి ఓపెన్ ఎయిర్ జైల్ కాన్సెప్ట్ ఇప్పుడు తీసుకొస్తున్నారు. సో దాట్ జైల్ ఓవర్ క్రౌడింగ్ తగ్గడానికి, అండ్ ఆల్సో ఆ నెగిటివ్ ఫీలింగ్స్ మీరు చెప్పినట్టు వాళ్ళు వచ్చి నేర్చుకోవడం ఇవన్నీ చేయకుండా వాళ్ళు ఫ్యామిలీతో పాటు ఉండాలి. ఫ్యామిలీతో పాటు ఓన్లీ రాజస్థాన్లో ఉంది, అండ్ గుజరాత్లో కూడా దే హ్యావ్ దట్ కాన్సెప్ట్. మాకు ఇక్కడ లేదు. ఓపెన్ ఎయిర్ జైల్ మాకు ఉంది, దాంట్లో ఫిజికల్ ములాఖాత్, అంత ఫిజికల్ ములాఖాత్, నో గ్లాస్ అవన్నీ ఉండవు. సో దాంట్లో ఫ్యామిలీ స్టే చేసే విధంగా ఉందా? స్టే చేసే విధంగా ఇప్పుడు వరకు లేదు తెలంగాణలో.
పెట్టేది ఉంది ఫ్యూచర్లో ఉంది. దెర్ ఈస్ యాజ్ సచ్ నో ఏ బికాజ్ ఇట్ హ్యాస్ ప్రాబ్లమ్స్. ఇన్ఫ్యాక్ట్ రాజస్థాన్ వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు దట్ క్రిమినల్స్ దెమ్సెల్స్ డోంట్ వాంట్ దర్ ఫ్యామిలీ అవును. బికాస్ దే ఆర్ ఫ్రైటెండ్ ఆఫ్ అదర్ క్రిమినల్స్. ఓ మా ఫ్యామిలీ పెడితే వన్ ఈజ్ స్టిగ్మా, సెకండ్ ఈజ్ పిల్లలు అక్కడే పెరుగుతారు, మా ఫాదర్ క్రిమినల్ జైల్లో ఉన్నాడు అని చూసుకుని దే వాంట్ దేర్ ఫ్యామిలీ టు బి అసైడ్ అవే ఫ్రమ్ దిస్ ఎన్వైరన్మెంట్. కానీ వాడు వచ్చిన మిగతా సైడ్ క్రిమినల్ కూడా వాడు వేరే అండ్ అక్కడ క్రైమ్ వేరే వాళ్ళు డాటర్స్ వైఫ్ కి కూడా డేంజర్ ఉంది అని కొంతమంది తీసుకురావట్లేదు. సో అలాగే ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జైల్స్ అంటే మీరు చూసేది వినేది జైల్స్ కావు, ఇది కంప్లీట్గా ఆశ్రమం. జైలుకి వచ్చిన తర్వాత మనలో పరివర్తన తీసుకురావడంలో ఆ జైలు డిపార్ట్మెంట్ విధాల కృషి చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇతను జైలు నుంచి వచ్చాడని కాకుండా సొసైటీలో ఒక గుడ్ పర్సన్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ళ కుటుంబాలకి బయట ఉన్న కుటుంబాలకి జైల్లో ఉన్న వాళ్ళకి బంధం కలపడంలో తెలంగాణ జైలు శాఖ 100% సక్సెస్ అయింది. ఇది జైలు కాదు, ఇది ఆశ్రమం అని చూపిస్తున్నారు. జైలుకి వచ్చిన తర్వాత మీకు అన్ని రకాల ఫుడ్ దొరికినా ఒకటే ఒక పనిష్మెంట్, ఫ్రీడమ్ కట్ అవుతుంది. ఆ ఫ్రీడమ్ కట్ అవ్వకుండా ఉండాలంటే మీరు జైలుకే రావద్దు అంటున్నారు మేడం. ఇది ఈ వారం సౌమ్య మిశ్రా మేడం ఫిక్స్లో చెప్పారు. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ ఇంకొక గెస్ట్తో కలుగుతాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.